శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో పిల్లలందరినీ తండ్రి సమానంగా చెయ్యాలి అంటే తండ్రి చెప్పే జ్ఞానం వినాలి. సింపుల్ విషయం. నాకొక్క శివబాబా తప్ప మరెవరూ లేరు అని ఇంకా ఆయన ఏది చెప్తే అది ఫాలో అయిపోవాలి. ఊరికే మనం ఇలా సంకల్పాలు చేసేసుకుని ఆ టోకాలు ఈ టోకాలు వేసుకుని కాసేపు అది వింటాము, కాసేపు ఇది వింటాము, వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎందుకు అలా, ఇవంతా కన్ఫ్యూజన్ ఉన్నంత వరకు మార్గము సహజంగా ఉండదు, స్పష్టంగా ఉండదు. అందుకే ప్రతి మురళి తీసి ఒక్కొక్క వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సో ఇప్పుడు మనం ఏ మురళి చెప్పుకుంటున్నాము? 13th January 1986 పేజ్ నంబర్ 366 దగ్గర లాస్ట్ టైం ఆపాను. ఏమని? ఏ కర్మైనా చేయండి, ఎంత పెద్ద సేవ పని అయినా కానీ ఆ సేవ అయితే ఆంతరంగిక సంతోషం, ఆత్మిక మజా, బేహద్ ప్రాప్తి నుండి కిందికి తీసుకువచ్చేస్తుందో అంటే హద్దులోకి తీసుకువచ్చేస్తుందో. ఈ రోజు ఆనందం, రేపు అయోమయం. ఈ రోజు సంతోషం, రేపు వ్యర్థ అలజడిలోకి పడేస్తుందో, సంతోషం నుండి వంచితం చేస్తుందో అలాంటి సేవని వదిలేయండి, కానీ సంతోషాన్ని వదలకండి అంటున్నాడు. ఒక సేవ అంటూ చేస్తున్నామంటే సంతోషంగా చేస్తున్నామా, అయోమయంలో చేస్తున్నామా, సంకల్పాలు ఏం చేయాలని ఆలోచిస్తున్నామా, లేకపోతే వాయుమండలాన్ని తయారు చేసుకుని మనసు ప్రశాంతంగా పెట్టుకుని వెళ్తున్నామా? డబ్బు విషయానికి వచ్చేసరికి లెక్క పెట్టుకుని గింజుకుని చేస్తున్నామా, లేదా రుద్రజ్ఞాన యజ్ఞంలో వేస్తున్నాను అని చెప్పి వేస్తున్నామా, లేదా చేసేటప్పుడు ఫెసిలిటీస్ అంటే అన్ని సేవకు సంబంధించినవి అన్ని పర్ఫెక్ట్ గా చేస్తున్నామా, లేదు పని కానిద్దాము, లేదా మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనైతే అంటారు చూసారా? సో మనం కూడా మంది ఎక్కువ అయ్యారని మజ్జిగ పలుచన చేస్తే అది సాధారణ పురుషార్థం. అది మన వల్ల అయితే చెయ్యాలి, లేకపోతే చేయకపోవడం మంచిది. మనం సేవలు చేసి అసంతృప్తికి లోనయ్యారు అనుకోండి, అట్లాంటప్పుడు మరి మన ఖాతాలకు ఏం తిరిగి వస్తుంది? ఖచ్చితంగా అసంతృప్తే వస్తుంది. సో ఈ వాక్యం ఏదైతే ఉందో, సేవని వదిలేండి కానీ సంతోషాన్ని వదలకండి అంటే, ఇది యాక్చువల్గా ప్రైమరీ లెవెల్ స్టూడెంట్స్ కి. ప్రైమరీ లెవెల్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇట్లాంటి వాక్యాలు పట్టుకుని, అంటే చూసాను నేను, ఎందుకంటే ఈ మురళి యాక్చువల్ గా ప్రసన్నంగా ఉండే విధి అనే టైటిల్ పెట్టి నేను ఆల్రెడీ రికార్డ్ చేసేసాను. సో కొంతమంది ఏం చేశారంటే పట్టుకొని బాబానే చెప్పారు కదా సంతోషాన్ని వదలొద్దని చెప్పి, అందుకే మేము సేవకు రావట్లేదు, సేవ చెట్ల అంటే ఇక మన దగ్గర కారణాలు, సాకులు, ఫిర్యాదులు ఈ 3 ఉంటాయి కదా, అవే ఆయన తీసేయమంటాడు. సో దాన్ని ఈ రూట్ లో తీసుకొస్తున్నారనమాట. మనం ఈ రోజు ఎంతో తెలివిగా చతురతతో మాట్లాడొచ్చు, కానీ పూర్తిగా పోయినట్టే. సో ఈ రోజు సంతోషాన్ని వదిలేయదు, సేవని వదిలేయండి కానీ సంతోషాన్ని వదలకండి అంటే, అలజడిలోకి వెళ్ళిపోయి అలజడి యొక్క వాతావరణము, భయము, ఇవన్నీ టోటల్ ప్రైమరీ వాళ్ళకి చెప్పారు అది.
వీళ్ళేం చేశారు, ఈ పాయింట్ని పట్టుకుని బాబానే చెప్పారు కదా, సో సేవనే వదిలేస్తే అక్కడ బేసిక్ గా ఆత్మాన స్థితి ధారణ అవ్వలేదు. ప్లస్ ధారణకి 10 పాయింట్స్, 10 మార్కులు, సేవకు 1 మార్క్ వేస్తే సేవ మార్కులు పూర్తిగా పోయినట్టే కదా. తో సంతోషంగా ఉన్నామమ్మా, సేవలు లేవు అబ్బా మన నెత్తిన ఏం పడట్లేదు అంటే, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సేవలకు కూడా చేసినప్పుడు వచ్చినప్పుడు అమ్మో సేవ అంతా నెత్తికొచ్చేస్తుందేమో అని చెప్పి ఇక రకరకాల అబద్ధాలు, దొంగెత్తులు ఇవన్నీ చేస్తా అంటే సేవను వదులుతున్నారు. ఏ ఉద్దేశంతో వదులుతున్నారు? అబద్ధాలు చెప్పి దొంగెత్తులు అంటే ఒక రకమైన అయోమయం నిజంగా చెప్పాలంటే. ఇక్కడ బాబా అంటున్నాడు చూసారా, ఈ రోజు ఆనందం రేపు అయోమయం. ఎందుకు సేవలను వదులుకుంటున్నారు? అబద్ధాలు చెప్పి దొంగెత్తులు ఎత్తంటే తెలీదు. అమ్మో నెత్తినొచ్చేస్తదేమో, ఒళ్ళు జాగ్రత్త పెట్టేసుకోవాలి. మనం అలా చేస్తుంటే ఇంక అంతా తెచ్చి మన నెత్తినేసేస్తే వాళ్ళు కూర్చుని ఎంజాయ్ చేసేస్తారు. సో అంతా సేవ వచ్చి మన నెత్తిన పడితే మొత్తం ప్రాప్తులన్నీ వచ్చి కూడా మన నెత్తినే పడతాయి. మరి ఆ పాయింట్ కూడా గమనించాలి కదా. ఈ రోజు మొత్తం సేవ అంతా నెత్తిన పడిందంటే మొత్తం ప్రాప్తి అంతా మన నెత్తినే ఉంటదిగా. సో ఇక్కడ ఏమైతుందంటే అయోమయం చాలా మందికి. అసలు లిబరల్ గా మనసు విప్పి నేను సేవ చేస్తానని ఉత్సాహంగా ముందుకొచ్చిన వాళ్ళైతే చాలా తక్కువ. ఎక్కడ పోతే ఏం అంటుకుంటదో, ఎక్కడ పోతే ఏం తగులుకుంటదో, ఎంత చేస్తా లేకపోతే జనాలు అడ్వాంటేజ్ తీసేసుకుంటారు మనని. మొత్తం మన మీద వేసేసి వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఉండనివ్వండి కబుర్లు చెప్పుకుంటుంటే. కబుర్లు చెప్పుకుంటున్నా ఈ రోజు సేవకంటూ వచ్చి కబుర్లు చెప్పుకుంటున్నానంటే ఫస్ట్ నిజాయితీ ఎగిరింది అక్కడ. సేవకంటూ వచ్చి సేవలు చేయకుండా కబుర్లు చెప్పుకుంటూ, ముచ్చట్లు పెట్టుకుంటూ, షాపింగులు చేసుకుంటూ, ఆ తర్వాత నిద్రలు పోతూ ఇవన్నీ చేస్తున్నారంటే మొత్తం ఎగిరినట్టే కదా ప్రాప్తులు. మరి మనం ఎందుకు టెన్షన్ పడాలి? అమ్మ వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు, సుఖపడిపోతున్నారు, నేను కష్టపడిపోతున్నాను అంటే. ఈ రోజు విశ్రాంతి తీసుకుంటే అక్కడ విశ్రాంతిని ఇచ్చేవాళ్ళు అన్నారు. సో ఈ రోజు మనం విశ్రాంతి తీసుకోకుండా మనం సేవలు చేస్తూ ఉంటే 84 జన్మలు సుఖంగా కూర్చుంటాం కదా. వాళ్ళు సంగమంలో కూర్చున్నారు సుఖపడి, సేవలకంటూ వచ్చి అబ్బా మేము ఇళ్లలో సేవలు ఇంట్లో పని చేసి 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 చచ్చిపోయి ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటాం, కొంచెం రిలీఫ్. ఇంట్లో ఉంటే ఎలాగో తప్పదు, సో ఇక్కడికి వచ్చి మేము తీసుకుంటాం అని చెప్పి నువ్వు ఇక్కడ వచ్చామంటే అసలు నిజాయితీ అన్న పాయింటే ఎగిరిపోయినప్పుడు అది ఏ పురుషార్థం కింద వెయ్యాలి? అటు సాధారణం కాదు కదా, వ్యర్థం కింద వేస్తాడు. అంటే మొత్తం సమయాన్నంతా వ్యర్థం చేసి పడేసామంటే బుద్ధి వాడలేదు. సంపాదించుకునే సమయంలో సంపాదించుకోకుండా మేము కూర్చుని కబుర్లు చెప్పుకుంటాం, నిద్రలు పోతాము, షాపింగులు తిరుగుతాం, తింటూ పోతాం, మాట్లాడుతూ పోతాం అంటే మొత్తం పోయినట్టే. సో అందుకే చెప్పాను ఈ పాయింట్ ఏదైతే ఉందో ప్రైమరీలో కూడా ప్రైమరీకి చెప్పాడు. అంటే ఆల్మోస్ట్ నర్సరీ పిల్లలకు చెప్పారు. ఎందుకంటే స్టార్టింగ్ లో రాగానే అలజడిలోకి వెళ్ళిపోతుంటారు కాబట్టి. సో సేవలకు వెళ్తున్నామంటేనే మనం కరెక్ట్ గా ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతున్నామా, చేయగలుగుతున్నామా, ప్రతిదీ చూసుకోగలుగుతున్నామా, మనం అన్ని చెప్పగలుగుతాం. ఈ రోజు జూమ్ లో క్లాసులు పెడుతున్నామంటే ఈ రోజు అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తున్నామా, అందరి డౌట్స్ క్లారిఫై చేస్తున్నామా, ఎవరు ఎక్కడున్నా వీళ్ళకి ఎలా చెప్తే అని ప్రతిదీ చూసుకోవాల్సిందే. ఏదో నాకు తీరినట్టు నేను చెప్తాను, పుస్తకం చదివేసుకుంటూ వెళ్ళిపోతానంటే కాదు. బయట సేవలు ఏమైనా పెట్టామంటే ఇంకా ప్రతి విషయం చూసుకోవాల్సిందే. ఏం చూసుకుంటాము, ఏమి చూసుకోమన్నది స్పష్టంగా అక్కడ చెప్తాము. అలా అని చెప్పి అందరూ ఏదో ఏమంటారు దాన్ని, వినే వాళ్ళకి చెప్పేవాళ్ళు లోకువ అన్నట్టు లోకువ చేసేస్తాము, డస్ట్‌బిన్‌లుగా వాటలేసుకుంటాము అని అన్న చోట హద్దు గీయాల్సి వస్తది. సో ప్రతిదీ క్లియర్‌గా పెట్టేసి సేవ విషయాలు గాని, గైడ్‌లైన్స్ విషయాలు గాని, తిండి విషయం గాని ప్రతి దాంట్లో అందరూ సంతృప్తి అయ్యేటట్టు ముందు మనమై ఆ టైప్‌లో చేయగలిగితేనే అది బేహద్ సేవ అవుతది. ఇష్టం వచ్చినట్టు కొన్నిసార్లు సేవలకు పోయినప్పుడు చూస్తాం కదా, ఫెసిలిటీస్ ఏమి ఉండవు, ఇబ్బంది పడతారు సేవాదారులు. బాబా చెప్పాడుగా యజ్ఞంలో సర్దుకుపోమ్మని చెప్పి అని చెప్పి ఆ పాయింట్ లాగుతున్నారు. యాక్చువల్ గా అక్కడ దాన్ని పర్ఫెక్ట్ గా చేసే అవకాశం పూర్తిగా ఉంది. కానీ వీళ్ళకి చేసే ఇది ఉండదు, సోమరితనము. సో ఆ సోమరితనానికి ఏం చేస్తుంటే బాబానే చెప్పారు కదా, యజ్ఞంలో ఏం తినమంటే అది తినమన్నారు, బాబా ఏదున్నా సర్దుకుపోమ్మన్నాడు అని ఆయనను అడ్డు పెడతారు. సరే ఆయన అడ్డు పెట్టారు, సేవాదాన్ని ఇబ్బంది పెట్టారు అంటే సుఖం లేదు ప్రాణానికి. సో అదంతా వచ్చి మన ఖాతానేగా. పూర్తిగా అవకాశం లేకపోతే ఏం చేయలేం కానీ అవకాశం ఉన్న చోట సోమరితనం తోటి చెయ్యకుండా శవధాన్ల మధ్యలో బాబాని పెట్టేసి బాబా ఆ పాయింట్ చెప్పాడు, బాబా ఇలా చెప్పాడు, బాబా
ఆ సర్దుకు పొమ్మన్నాడు, యజ్ఞంలో ఏం దొరికితే అది తినమన్నాడు. ఇవన్నీ ఎట్లా లెక్కకు వస్తాయి? ఇప్పుడు కొన్నిసార్లు బట్టీలకు పెట్టినప్పుడు చూస్తాం కదా, చాలా మంది షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఉంటారు. మనోళ్ళు తీరిగ్గా లేచి పాటలు వేసుకుని, యోగాలు చేసుకుని, మాట్లాడుకుని చేసి టిఫిన్ పెట్టేసరికి 9:30 అవుతుంది. ఆ పేషెంట్ల పరిస్థితి, పేషెంట్ కాని వాళ్ళే అనుకుందాము, వాళ్ళకైనా ఆకలేదా? సో వీళ్ళన్నీ మాట్లాడుకుని సేవాదారులు వాళ్ళు వచ్చారా చేశారా పెట్టేసరికి 9 దాటిపోతూ ఉంటుంది. మరి ఇది ఎవరి ఖాతాలో పడాలి? ఆర్గనైజర్ల ఖాతాలనే పడాలిగా. ఎందుకంటే చాలా మంది ఇళ్ళలో ఏంటంటే యాక్చువల్‌గా టైమింగ్స్ పెట్టుకొని కరెక్ట్ గానే తింటూ ఉంటారు. తిండి లేక ఎవరు ఏమి సేవలకి, బట్టీలకు రావట్లేదు కదా! సరే నలుగుట్లో ఉన్నప్పుడు కొత్త విషయాలు తెలుస్తాయి, నేర్చుకుందాం అన్న మంచి ఉద్దేశంతోటి వచ్చాం. సో మనకి వీరినప్పుడు కూర్చుని అప్పుడు తిండి పెట్టి, వీలైనంత మటుకు దాన్ని ఎగ్గొట్టి, ఏదో కానిచ్చేద్దాంలే. ఏదో ఇందాక చెప్పాను గదా! మందెక్కువైతే ఇంకా ఏదో మజ్జిగ పల్చం చేసి పెట్టేద్దాం, ఉప్మా చేసి పెట్టేద్దాం, అది చేసి పెట్టేద్దాం అంటే సాధారణ పురుషార్థం, ప్రాప్తులు గూడా సాధారణంగానే ఉంటాయి. సో ఏ రకంగా మనము మన యొక్క బ్రాండ్, మన యొక్క అంటే ఆర్ట్ అంటారు చూసారా? వంట చేయడం గాని, ఆ రకంగా ప్రతి దాంట్లోనూ కళ చూపించి విశేష పురుషార్థం చేస్తేనే విశేష ప్రాప్తులొచ్చి పడతాయి. సో ఏమేమి సేవలు చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోమంటున్నారో ఈ మురళిలో చెప్తున్నాడాయన. సో మురళిలు చదవడం మెయిన్ ఇంపార్టెంట్. అది చూసుకుంటే గాని మన పురుషార్థము సాధారణ పురుషార్థమా, విశేష పురుషార్థమా, లేకపోతే వ్యర్థ పురుషార్థమా అన్న అంచనా గనక మనకు లేకపోతే, మనం సాధారణ వ్యర్థ కర్మలు చేసుకుని మేము కాబట్టి సేవ చేశామంటారు. ఫైనల్‌గా బాబా రిజల్ట్ చూపించినప్పుడు అక్కడ ఏమీ ఉండదు. అప్పుడు ఏడుపొస్తది. అసలు ఇప్పుడు సమయం వృధా అయిపోయినందుకే ఎంతో మంది బాధపడుతున్నారు. అయ్యో! అసలు జ్ఞానం తెలుసుకోలేదే. అసలు సెంటర్‌కి వెళ్లి ఇది తెలుసుకుని ఇచ్చేసామే. ఇది అప్పుడే తెలిసుండింటే ఎంత బావుండని ఈ రోజు ఎంతో మంది, కానీ ఏమంటే సమయం ఇంకా ఉంది కాబట్టి సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఇంకా రిజల్ట్ వచ్చినంక పరిస్థితి వస్తే ఎట్లా ఉంటది చూడండి. రిజల్ట్ వచ్చాక అయ్యో! ఇదా అష్టశక్తుల గురించి తెలుసుకోవాలా? నేనసలు తెలుసుకోనే లేదు. అసలు పరిశీలించుకోనే లేదు. అసలు నాది సాధారణ కర్మనా? వ్యర్థ కర్మనా? విశేష పురుషార్థమా? నాకు సాధారణ ప్రాప్తులొస్తున్నాయా? బేహద్ ప్రాప్తులొస్తున్నాయి. ఇవి ఎక్కడా నేను అంచనా వేసుకోలేకపోయానే. నన్ను చూసి అందరు "నువ్వు విశేష పురుషార్థివి. నువ్వు గాబట్టి బాగా సేవలు చేసావు. నువ్వు గాబట్టి బాగా జ్ఞానం చెప్పావు. నువ్వు గాబట్టి లక్షల్లో పుస్తకాలు పంచావంటే" నేను నిజమే అనుకున్నాను. బాబా అనుకోలేదా? అనుకోవాల్సింది బాబా మార్కులేయాల్సింది. మనం ఆయననే లోకువ చేసి కూర్చున్నాం గానీ, యాక్చువల్‌గా అన్ని మార్కులేసేది ఆయనే టీచర్ అక్కడ. సో, ఇదా ఇంతకు ఆయన అంచనా వేసి, ఆయన అసెస్‌మెంట్ ఇలా ఉంటదని ఆనాడు బాధపడే కన్నా, ఈ రోజే మురళిలు తెలుసుకొని, మనం తెలుసుకొని అందరికి మనం ఎలా బాధపడుతున్నామో రేపు వెనకొచ్చే వాళ్ళు కూడా బాధపడతారు. అయ్యో! మాకు తెలిసిండింటే బావుండు కదా! అని చెప్పి. సో, ఆ పరిస్థితి రావద్దు అనంటే వచ్చి అంటే ఇప్పుడు ఎలాగో కొంతమంది సెంటర్‌కి వెళ్ళిపోయి కొంత టైం వేస్ట్ చేసుకున్నారు. ఆ నిశ్చయం 100% లేకపోవడం వల్ల ఒకసారి మురళి కూడా చెప్పారు. సో, వచ్చే కల్పంలో అది రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఇంకా పూర్తిగా ఇప్పుడు బాబా చెప్పినట్టు వినాలి. పూర్తిగా ఆయన జ్ఞానాన్ని ఇంకా పూర్తిగా ఏమంటారు దాన్ని? సమర్పణ. బట్టలు కాదు. మన కర్మలు. ఆ రకంగా చేసినప్పుడు ఇప్పుడు మీ సమయం ఏదైతే వృధా అయిందో అది వేస్ట్ కాకుండా ఉంటది. అందుకే మీ అందరికీ చెప్తున్నాము. మురళిని తెలుసుకోండి. ఎక్కడైతే బాబా శ్రీమతాన్ని మార్చాడో వెళ్లి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్పండి. వీలైతే సెంటర్‌లకు గూడా ఎళ్లి చెప్పండి. సో, దీనికి సంబంధించి ఒకసారి రంగవల్లి అక్కయ్య అనుభవం విన్నాం. అక్కయ్య వాళ్ళ సెంటర్‌కి వెళ్లి సెంటర్ అక్కయ్యకి చెప్పేసి వచ్చారంట. సో, సెంటర్ అక్కయ్య రెస్పాన్స్ ఎలా ఉంది? ఇవి గనక మీరు వింటే మీరందరూ వెళ్ళగలుగుతారు. వెళ్ళాలి కూడా. వెళ్తే తప్పితే మీరు వెళ్ళగానే వాళ్ళక్కడేం వెల్కములు చెప్పరు. వాళ్ళేమి వింటారు. బాబా చెప్తేనే మానని వాళ్ళు మనం చెప్పగానే అక్కడ జరుగుతదని అనుకోవడము మన అమాయకత్వం అనుకోవాలి. కానీ చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది. ఎప్పుడైతే ఇక్కడ మనము ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు చూపితే శంకరుడు జ్ఞాన నేత్రాన్ని ఓపెన్ చేస్తే వినాశనం జరుగుతుందంటే అజ్ఞానం యొక్క వినాశనం. అజ్ఞానం యొక్క అంధకారం అన్నది సమాప్తమైతది. అది జరగాలి అంటే మనం నోరిప్పాలిక్కడ. సో ఫస్ట్ ఒకసారి రంగవల్లక్కయ్య అనుభవం విందాము. విన్న తర్వాత ఇప్పటికి ఎంతమంది ఎళ్లారు? ఫస్ట్ కమలప్రియకి ఎళ్లారు. నెక్స్ట్ మేఘనకి ఎళ్లారు. తర్వాత రాజేశ్వరికి. ఇప్పుడు 4 మన రంగవల్లక్కయ్య. సో మనం ఎప్పుడు వెళ్తున్నామా అన్న నంబర్ కాదిక్కడ. ఎంత పవర్‌ఫుల్‌గా చెప్పాము అన్నది పాయింట్. ప్లస్ ఎవిడెన్స్.
సో రాజేశ్వరికి వెళ్ళేటప్పుడు ఏదో నోట్ చేసుకొని వెళ్ళాను మురళీలు అన్నారు. సో రంగవాకి లెక్క తర్వాత వెళ్ళినా కానీ పుస్తకాలు మీకు పుస్తకాలు పట్టుకుంటే ఏమైందంటే అవతల చల్లబడిపోతారు. బాబాని మధ్యలో పెట్టాలి. పుస్తకాలు చూశారు అని అంటే ఇంకంతే వాళ్ళకి భయం వచ్చేస్తుంది, ఇంకా మాట్లాడలేరు అసలు. ఏమంటే ఇంకా అందరూ బరువులు అని చెప్పేసి చెప్తున్నాను కదా, ఇప్పటికి చాలా సార్లు వాటర్ బాటిల్ గొంతు ఎండిపోయినా నీళ్లు కూడా తెచ్చుకోనోళ్ళని చాలా మందిని చూస్తున్నా, చెప్పట్లేదు కానీ సరే ఇంకా తను ఎలాగో మొట్టమొదటిసారి మురళి పుస్తకాలు పట్టుకొని వెళ్ళింది కాబట్టి ఇంకే సందర్భంగా చెప్తున్నాం, వెళ్ళేటప్పుడు పుస్తకాలు పట్టుకుని వెళ్ళండి, లేదా జెరాక్స్ తీసుకుని వెళ్ళండి. చూపించండి, చూపించి చెప్పేసి రండి. వాళ్ళు మారకపోయినా ఫాలోవర్స్ అని ఎక్కడో చోట ఈ పునాది అన్నది జ్ఞానం బయటకు వస్తున్న పునాది అన్నది పడ్డప్పుడు ఆటోమేటిక్ గా అంతా బయటకు వచ్చేస్తుంది. అవి ఇప్పుడు మనకు బరువు అనిపించవచ్చు, ఒక నీళ్ళ బాటిల్ మనకు బరువు అనిపించవచ్చు, ఒక మురళీలు బరువు అనిపించవచ్చు, కానీ 84 జన్మల జీవితం తేలిగ్గా ఉంటది. మన శరీరానికి కావలసిన నీరు గాని గాలి గాని ఇవన్నీ మనం ఇస్తూ మనం శరీరానికి ఈ రోజు ప్రాముఖ్యత ఇస్తేనే ఆ నిరోగి కంచనికాయ అన్నది 84 జన్మ. మనం ఇంకా గొంతు ఎండిపోతున్న వాటర్ బాటిల్ కూడా పట్టుకోం మేము అంటే ఇంకా ఎప్పటికంతే మన పద అంటే మన శరీరం పట్ల మనకే దయలేదు. ఈ రోజు ఒకరికి చెప్పేటప్పుడు మనం గాలిలో అట్లా చెప్పేస్తే వాళ్ళకు తెలుసు, కానీ ఉంటే మరీ మంచిది. ఈ రోజు జ్ఞానరత్నాలు పట్టుకునే అవకాశం వచ్చింది మనకి, మన చేతుల నిండా జ్ఞానరత్నాలు ఉన్నాయి, అలా పట్టుకుని వెళ్తున్నాం సెంటర్ కంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి. సో ఈ కల్పంలో సంగమయంలో రత్నాలతోటి నిండుగా ఉంది మన చెయ్యి అంటే కల్పం అంతా నిండుగానే ఉంటాం, లేకపోతే ఇంకా అంత ఖాళీ, డబ్బులు లేవు, లెక్కెట్టుకున్నాం, అది ఉన్నాము, మా బతుకులు ఇలా అయిపోయి సంబంధాలు ఉన్నాయి, అంత ఖాళీయే ఇంకా. సో కాబట్టి అందరూ తీసుకుని వెళ్ళండి. సో ఇప్పుడు అక్క ఇది విన్నాము, విన్న తర్వాత మాట్లాడతాను. అక్కయ్య చెప్పండి. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. లాస్ట్ వీక్ నేను మా సెంటర్ కి వెళ్ళినప్పుడు అక్కడ బ్రహ్మ భోజనాలు ఉన్నాయని నేను ఏదైతే అక్కయ్యతో మాట్లాడదాం అనుకున్నానో అది నాకు మాట్లాడడానికి అవ్వలేదన్నమాట. సో క్లాస్ లో వచ్చే అదే తోటి విద్యార్థులతోటి అంటే నేను అక్కయ్య అన్ని పుస్తకాలు కాదు, నేను 2 పుస్తకాలే తీసుకెళ్తున్నాను. నేను ఏవైతే చెప్దాం అనుకున్నాను, డ్రామా జ్ఞానం ఒకటి, మనము చదవాల్సింది రివైజ్డ్ కోర్స్ మురళీలు బాబా అడిగింది, ఇంకా అందుకని ఆ 2 మురళీ పుస్తకాలు గౌరవం ఇవ్వటం, ఇంకా 3వ పుస్తకం కూడా తీసుకెళ్తున్నాను. ఇంకా లాస్ట్ వీక్ నేను అక్కయ్యతో మాట్లాడడానికి అవ్వలేదు అనేసని ఇంకా నిన్న వెళ్ళాను అనమాట. నిన్న వెళ్ళి ఇంకా అక్కయ్య పక్కనే కూర్చొని మురళి బుక్ ఓపెన్ చేసి 26/6/69 ఆ మురళి ఓపెన్ చేసి అందులో బాబా చెప్పిన మహావాక్యాలు, కోర్సు పూర్తయిపోయింది, ఇప్పుడు కోర్సు యొక్క రూపం నడవదు అని ఆ మొత్తం ఒక 4 లైన్స్ చదివి అక్కయ్యతోటి, అక్కయ్య బాబా ఇలా చెప్పారు కదా, మరి మీరెందుకు సాకార మురళినే చెప్తున్నారు, ఈ రివైజ్డ్ కోర్సు మురళీలు ఎందుకు చెప్పడం లేదు అనేసనంటే అక్కయ్య అన్నారు, మీకు మురళిలో మీకు ఆ పాయింట్ నచ్చింది, అందుకనే మీరు దాన్ని పట్టుకున్నారు. ఇంకొకళ్ళకి ఇంకో పాయింట్ నచ్చచ్చు, వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు, కానీ మీరు అంటే మీరు ఆలోచించిందే అందరూ ఆలోచించాలని ఎందుకు అనుకుంటున్నారు అని అంటే నేను అన్నాను, ఇది అసలు ఫస్ట్ బేస్ పాయింట్ కదక్కయ్య, బాబా చదవమన్నది ఇది కదా, అందుకని మురళిలో చాలా పాయింట్లు నచ్చినవే ఉంటాయి, కానీ నేను ఇదే అండర్లైన్ చేసి మీ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చానంటే బాబా చదవమన్నది కాకుండా ఎందుకు సాకార మురళి చదువుతున్నారు సెంటర్లో అనేసనంటే అక్కయ్య అన్నారనమాట, మాకు మౌంట్ అబూ నుంచి ఏ వస్తే అవే చదువుతాం, కానీ ఇవైతే మేము చదవలేం అక్కయ్య, చదివినా కానీ అంటే ఇది చాలా మందికి అర్థం కావు, చదివినా కానీ అనేసని అన్నారు. ఎప్పుడైతే సాకార మురళి సంపూర్ణంగా చదివి దాన్ని అర్థం చేసుకున్న తర్వాతే అవ్యక్త మురళీలు అర్థమవుతాయి అనేసని అన్నారు. అంటే ఎన్నేళ్లు చదివితే సాకార మురళీలు రివైజ్డ్ కోర్స్ మురళీలు అర్థమవుతాయి అక్కయ్య అని అడిగా నేను. ఎందుకంటే అప్పుడు క్లాస్ లో ఒక అన్నయ్య 40 ఏళ్ల నుంచి జ్ఞానంలో ఉన్న అన్నయ్య ఉన్నారు, 25 ఏళ్ల నుంచి జ్ఞానంలో ఉన్న అన్నయ్య ఉన్నారు, 2 అక్కయ్యలు ఉన్నారు, వాళ్ళు 10-15 ఏళ్ళు జ్ఞానంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. నేను అడిగాను అక్కయ్యని, అక్కయ్య మరి అన్నయ్య పేరు రాజు, మరి రాజుబాయి 40 ఏళ్ల నుంచి జ్ఞానంలో ఉన్నారు కదా, మరి ఎప్పటి నుంచి చదవచ్చు అన్నయ్య రివైజ్డ్ కోర్స్ మురళీలు అని అడిగాను. అంటే అక్కయ్య అన్నారు, అది ఇన్నేళ్ళు అన్నేళ్ళు అని ఏమీ ఉండదు, వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకే చదువుకోవాలని తెలుస్తుంది.
అని అన్నారనమాట. సో, నేనప్పుడు 24/6/72 మురళి ఓపెన్ చేసి, ఒక్కరోజు కూడా రివైజ్డ్ కోర్స్ మురళీలు మిస్ అవ్వని వారు ఎవరైనా ఉన్నారా అనేసి అది అక్కయ్య మళ్ళీ చదివాను. డేట్ చెప్పండి. 24th 6/72 June 72. 1972. నోట్ చేసుకోండి. ఇవే యాక్చువల్ మురళీలు. సో, ఇంకా నేను మరి బాబా ఇంత వివరంగా మిస్ కాని వారు ఉన్నారా అని అడిగినా కూడా మరి చదవకుండా ఎలా అక్కయ్య ఇవి అనేసని అంటే అక్కయ్య అన్నారు, సరే అక్కయ్య మీకు నచ్చినవి ఆ పాయింట్స్ మీకు చదివితే అర్థమవుతున్నాయి. మీరు చదువుకోండి. కానీ మీరైతే ఎవరికీ చెప్పొద్దు అనేసి చెప్పారనమాట. తర్వాత నేను ఈ 2 కూడా చెప్పాను. అక్కయ్య సాధనాల ఆధారంగా సాధన చేయొద్దు. తర్వాత డ్రామా ఫిక్స్డ్ రిపిటీషన్ అని కూడా చెప్పారు. మరి ఆ మురళీలు మరి ఇప్పుడు బయటకొచ్చిందంతా తప్పు కదక్కయ్య. జ్ఞానము అంటే మీరు చెప్పేదంతా కరెక్టే అక్కయ్య. 69-73 వరకు బాబా మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, మన స్థితి ఎలా ఉందనేది చెప్పారు. కానీ మేము మౌంట్ అబు వచ్చిన దాన్నే ఫాలో అవుతాం తప్ప మేము వేరేగా చెప్పలేము. చదువుకున్నా ఎవరికీ అర్థం కాదు అంటే నేనన్నాను, వాళ్ళు చదువుకుంటే అర్థం కాదని మీరేదైతే అనుకుంటున్నారో పోనీ మీరే ఎక్స్‌ప్లెయిన్ చెయ్యండి అక్కయ్య అని అడిగా నేను. అంటే లేదక్కయ్య నేనైతే అదేమి మేము మౌంట్ ఆబు నుంచి వచ్చేదే తప్ప మేము వేరేదైతే ఏమి చెప్పము. మీరు చదువుకోండి. మీరైతే ఎవరికీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. నేనదే అన్నాను. జ్ఞానం లోతుల్లోకెళ్ళి పురుషార్థంలో ముందుకు వెళ్ళాలి అంటే రివైజ్డ్ కోర్స్ మురళీలు కంపల్సరీ చదవాలి కదక్కయ్య. సో, నా ఉద్దేశ్యం ఏంటి అంటే నేను చదివి నేనెలా తెలుసుకుంటున్నానో ఇన్ని మంచి పాయింట్స్ అందరూ అంటే తోటి ఆత్మలు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా ముందుకు వెళ్తారు అన్న ఉద్దేశంతోటే తప్ప నాకు వేరే ఉద్దేశంతోటైతే నేనేమి చెప్పడం లేదు అనంటే ఇంక అక్కయ్య అన్నారనమాట. మీరు చెప్పింది నాకు అర్థమైంది. సో, మీరు చదువుకోండి. ఇంకనేసి చెప్పారక్కయ్య. ఇంక నేను మాట్లాడుతూ ఉంటే అక్కయ్య కూడా మాట్లాడుతూ ఉన్నారు కానీ, ఇంక నాకు అక్కయ్య ఇంటెన్షన్ అయితే అర్థమైంది. సో, మేము రోజు చెప్పేదదే. వారానికి ఒక రోజు ఎలాగూ చదువుతున్నాం కదా! అది సరిపోతుంది అనేసి చెప్పారు. అంతే అక్కయ్య. సో ఇప్పుడు మీరు అది ఏదైతే మురళి రెఫర్ చేశారు కదా 24 June 1972. సో రోజు రివైజ్డ్ కోర్సు మురళి చదివే వాళ్ళు చదవని వారు చెయ్యెత్తండి అవును. అన్న ప్రశ్న మురళిలో ఉంది. అది చూపించారు కదా. అవును. చూపించినప్పుడు తను ఏమన్నారు? నేను చదువుతూనే ఉన్నాను. ఆ తర్వాత ఇంకేముంది అన్నారు. అంటే జస్ట్ ఆ 4 లైన్లే అనుకున్నారు. కానీ బాబా ఆ తర్వాత 10 లైన్లు కూడా దాని గురించే చెప్పారు. రివైజ్డ్ కోర్స్ మురళి చదవాలని ఇంకా సైలెంట్ అయిపోయారు. ఇంకేం మాట్లాడలేదు. సో ఆ వాక్యం తర్వాతే ఉంది. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా శక్తిశాలిగా చెయ్యాలి అని అంటే అంటే అక్కడ ఆయన ఏం చేశాడంటే యాక్చువల్ గా మార్చాడు. మళ్ళీ సబ్జెక్ట్ ని రివైజ్ ఇప్పుడు ఒక స్కూల్లో రివిజన్ అన్నది నడిచేటప్పుడు ఎవరైనా టీచర్ తో పాటు రివిజన్ చేస్తారే తప్పితే టీచర్ ఒకటి చెప్తుంటే మనం ఒకటి చేసుకుంటూ ఉంటామా? ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి అనుకోండి, ఏ టీచర్ అయినా రివిజన్ చేయిస్తుంది. సో టీచర్ చెప్పింది మనం వింటామా, లేకపోతే మన సొంత మనం చేసుకుంటూ ఉంటామా? ఇంకా అప్పుడు కూర్చుని ఫస్ట్ చాప్టర్ తీస్తామా? తీయం కదా. సో ఇక్కడైనా అదే చెప్తున్నాడు, పాత వారికైనా కొత్త. ఎందుకు పాత వాళ్ళని కూడా కలిపాడు అని అంటే కారణం ఏంటి చెప్పండి? పాత వాళ్ళకు కూడా రివైజ్డ్ కోర్స్ మురళి అని అంటున్నాడు. ఎందుకని? వాళ్ళు శక్తిశాలిగా అవ్వలేదు అనుకుంటా. శక్తిశాలి కావాలంటే ఫెయిల్ అయ్యారు. ఎవరు పాస్ అయ్యారు అక్కడ? అప్పటికి 69 వరకు ఎవరు పాస్ అయ్యారు? ఒక్క బ్రహ్మబాబా మా అమ్మ ఇద్దరే పాస్ అయ్యారు. మొత్తం అంతా బ్యాచ్ ఎత్తిపోయింది. అవునా కాదా? శివబాబా ఏం కన్ఫర్మ్ చేశారు ఇక్కడ? బ్రహ్మబాబా ఒక కర్మాతీతం స్థితికి అని చెప్పి మా అమ్మ గురించి కూడా ఎక్కడ ఏం చెప్పలేదు. మామూలుగా 2 సీట్లు నారాయణుడు లక్ష్మి ఫిక్స్ అయ్యారని చెప్పారే గానీ యాక్చువల్ గా బ్రహ్మబాబా అని చూపిస్తున్నారు. మరి మిగిలిన వాళ్ళంతా ఏమైనట్టు? పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? ఫెయిల్ అయినట్టే. సో ఫెయిల్ అయినప్పుడు ఏమైంది? మళ్ళీ సబ్జెక్ట్ ని రివిజన్ చేయిస్తూ పోయాడు. అందుకే ఆయన ఏమంటున్నాడు ఆ వాక్యాల్లో, కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా అంటే ఏం చేశాడు రివైజ్? ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ చెప్పేశాడు, ఆయన సబ్జెక్ట్ చెప్పేశాడు బ్రహ్మబాబు ఉన్నప్పుడు. సో బ్రహ్మబాబు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోయాడు 33 సంవత్సరాలు. ఈ బ్యాచ్ అంతా కూర్చుని విన్నది. విని ఏం చేసింది? పరీక్షలు వచ్చినప్పుడు అంతా ఫెయిల్ అయ్యారు. ఓ బ్రహ్మబాబానే తీసుకుందాం, ఇంకా ఆయన టాపిక్ శివబాబా ఎత్తుతారు కాబట్టి. ఒక్క బ్రహ్మబాబానే పాస్ అయ్యారు. నంబర్ 1 సీట్ ఫిల్అప్ అయింది అన్నారు.
ఆ ఫెయిల్ అయిన బ్యాచ్ అంతా 69 తర్వాత కంటిన్యూ అయింది. కంటిన్యూ అయినప్పుడు ఆయన ఏం చేశాడు? ఇప్పుడు చదువు పూర్తయింది. చదువు యొక్క రూపం పాయింట్స్ నడవదు అన్నాడు. ఎందుకు నడవదన్నాడు? అప్పుడు చెప్పిన పద్ధతులు చెప్తే ఒక్క బ్రహ్మబాబాకి తప్పితే వీళ్ళకి ఎవరికి ఎక్కలేదు కాబట్టి. కాబట్టి నేను మళ్ళీ పద్ధతి మారుస్తున్నాను. భాష మారింది, పద్ధతి మారింది అని చెప్పి ఒక్కొక్క టాపిక్ తీస్తూ చెప్తూ పోయాడు. చెప్పి ఏమంటున్నాడు? ఇంకిప్పుడు మిమ్మల్ని మీరు 69 అది 26th జూన్ 1969 ఏమంటే చదువు పూర్తయింది. చదువు యొక్క రూపం. ఇంకా ఇప్పటికి మిమ్మల్ని మీరు బ్రహ్మబాబాతో పోల్చుకుంటే ఎంతవరకు ముందుకెళ్లారో చూసుకోండి అంటున్నాడు. సో మురళీలు చెప్పేటప్పుడు ఒక్కొక్క పాయింట్ అని భావించండి, పరిశీలించండి, చూసుకోండి ఇవన్నీ చెప్పేటప్పుడు బ్రహ్మబాబాతో చూసుకుంటూ వెళ్ళాలి. మన పద్ధతి మార్చినప్పుడు మనం పద్ధతి మార్చకుండా మౌంట్ అబు వాళ్ళు చెప్తే చేస్తాము అంటే మౌంట్ అబులు ఎవరు చెప్పారు వీళ్ళకి? శివబాబా చెప్పాడా చెయ్యమని చెప్పి, లేకపోతే ప్రకాష్ మణి దాది జానకి దాది చెప్పారా? సో ఈ దాదీలే చెప్పారు వీళ్ళకి. అంటే మేము శివబాబా చెప్పింది వినము, దాది చెప్పింది అంటే మొత్తము ప్రకాష్ మణి దాది నుంచి మొదలుపెట్టి ఒక తెనాలి సెంటర్ అక్కయ్య వరకు మేము ఎవ్వరం శివబాబా మాట వినమంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే అంతేనా? అంతే అక్కయ్య. సో ఇప్పుడు ఆయన మాట ఎవరు వినాలి మరి? మనం మనం వినాలి. మనం విని మరి. సో ఇప్పటి వరకు ఏదైతే వాళ్ళు చెప్పారో మేము అష్టరత్నాల్లోకి వచ్చేస్తామో, మొత్తం ప్రపంచం అంతా మేమే కాకిపై చేసేస్తాము. ఆల్రెడీ ఇది ఏమంటారు అష్టరత్నాలు ఫిక్స్ అయిపోయి అన్ని ఉట్టి అబద్ధాలు. అసలైన మాటే వినకుండా, అసలైన ప్రత్యక్షతనే లేకుండా, కనీసం అసలు ఎవ్వరు కూడా ఈ విషయాన్ని పరిశీలించలేకపోతున్నారంటే అష్టశక్తులు ఎక్కడ పనిచేస్తున్నాయి? ప్లస్ ఇక్కడ పాయింట్ అక్కడ సెంటర్ అక్కైనా అవ్యక్త మూల్యం చెప్తే ఎవరికి అర్థం కాదు అని అంటే నువ్వు చెప్పి చూడాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరికి చెప్తే అర్థం కాదు అన్నది శాపనార్థం అక్కడ. జ్ఞాన స్వరూపభవాన్ని వరదానం ఇవ్వమన్నాడు. సో వీళ్ళు ఎప్పుడు అసలు ఇంకా మౌంట్ అబు నుంచి సెంటర్ వరకు అసలు వరదానాలు ఇచ్చే అలవాట్లే లేవు మనకి. సో కాబట్టి ఏమొస్తున్నాయి నోటి నుంచి శాపనార్థాలు? ఎందుకంటే ఆయన 72లోనే 3rd February 17 ఆయన అప్పటికి క్లియర్ గా చెప్పాడు ఆయన. ఏదైనా జ్ఞాన బీజాలు నాటేటప్పుడు వాయుమండలాన్ని తయారు చేసి, స్థితిని తయారు చేసి అప్పుడు బీజాలు నాటమన్నాడు. సో వాయుమండలాన్ని తయారు చేయాలంటే నాలోని శాంతి వ్యాపించిందన్న సంకల్పం చేస్తాము. స్థితిని పెంచడానికి ఏ సంకల్పం చేయమని చెప్పాడు? ఎవరి స్థితి అన్న పెంచాలంటే బంజరు భూమిలో బీజాలు నాటొద్దు, సమర్థ భూమిలో నాటాలన్నాడు. సో ఎవరినై స్థితి అన్న సమర్థంగా చేయాలంటే ఏం చేయాలి? వీళ్ళు ఆదిలో రాజవంశీయులు, ప్రస్తుతం బ్రహ్మవంశీయులు, మాస్టర్ సర్వశక్తివంతులు అన్నప్పుడు ఏమైంది ఇక్కడ? సపోజ్ నేను జ్ఞానం చెప్పేటప్పుడు నేను ఆ సంకల్పం చేసేనని అనుకోండి, మీ అందరినీ చూసి మీరందరూ ఆదిలో రాజవంశీయులు, ప్రస్తుతం బ్రహ్మవంశీయులు, మాస్టర్ సర్వశక్తివంతులు అన్న సంకల్పం చేశానంటే ఏమైంది? నా దృష్టికోణం మీ పట్ల మారింది. నా దృష్టికోణం మీ పట్ల మారినప్పుడు, నా యొక్క తరంగాలు వ్యాపించినప్పుడు, సమర్థ భూమి అంటే నీ స్థితి సమర్థంగా అయినప్పుడు నేను చెప్పే జ్ఞాన బీజాలు ఏవైతున్నాయో అవి నాటుకుంటాయి. వాళ్ళకి చెప్తే అర్థం కాదు అని చెప్పి నేనే ఇక్కడ చెప్పడం మానేస్తే అంటే నేను ఆలోచించిన దాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తెచ్చానని అర్థం. అంతే కదా? వీళ్ళకి చెప్తే అర్థం కాదన్న సంకల్పం చేశాను, చెప్పడం మానేశాను అంటే ఇంకా పూర్తిగా ప్రాక్టికల్ లైఫ్ లో కూడా తెచ్చామంటే నా సంస్కారం ఏమని రికార్డ్ అయింది అక్కడ అంటే ఇక ఎవరికి ఏం అర్థం కాదు అని అందరి పురుషార్థాన్ని దెబ్బ కొట్టాను, ఎవరికి సంయోగం ఇవ్వలేను. కాబట్టి అదే తిరిగి నా విషయంలో అందుకే ఎక్కడ ఎవరు ముందుకెళ్ళలేకపోతున్నారు. సెంట్రక్కేలు కానీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ శాపనార్థాలు పెట్టి 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 మేము మౌంట్ అబు చెప్పిందే వింటామని అందరూ ఒకటే మాట అంటున్నారు తప్పితే శివబాబా ఆజ్ఞను పాటిస్తామని ఎవరు అనట్లేదు. అసలు శివబాబా ఆజ్ఞాకారులే కానప్పుడు, శివబాబా మాటనే విననప్పుడు బ్రాహ్మణులు ఎట్లయ్యారు? ఇంకా బేసిక్ పాయింట్స్ అన్ని బయటకు వస్తాయి. ఏంటి నేను శంకర్తో అక్క మాకు శివబాబా చెప్పు కదా అనే చెప్పారా? ఎవరసలు నాకు అది అర్థమే కాలేదు. రేవతి మాట్లాడతావా? రేవతి మెసేజ్ పెట్టావు కదా, మాట్లాడతావా? ఇదిగో ఇలా ఉంటుంది.
అంటే ఇంకా ఆత్మాన్య స్థితిలోకి రావాలన్న స్థితి పెరిగితే తప్పితే ఆ ధైర్యం అన్నది రాదు. అది ధైర్యం వచ్చిందంటే స్థితికి వచ్చినట్లు లెక్క. సో ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు వెళ్ళి అందరూ మీరు ఏ ఏ సెంటర్లలో ఉంటారో పోయి వెళ్ళి చేయండి. ఇప్పుడు రంగవల్లక్క ఈ రకంగా వెళ్ళి చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే అక్క జోన్ ఇన్ఛార్జ్ కి ఫోన్ చేసి చెప్తది. తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలుసుకునేసేయండి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుంటే భయపడాల్సిన అవసరం ఉండదు ఇంకా. ఆ జోన్ ఇన్ఛార్జ్ చెప్పిన తర్వాత ఇంక వీళ్ళు కూర్చుని స్కెచ్లు వేస్తారు ఎట్లా వీళ్ళని ఆపాలి. తెనాలిలో ఒకరు ఆ తెనాలిలో ఒకరు నోరిప్పారంటే అది ఎంతవరకు వ్యాపిస్తుంది అని చెప్పి ఇంకా మొత్తం స్కెచ్లు వేసి మరి తినని లోపలికి తీసుకురావాలి. తిన గురించి ఎలా చెడు ప్రచారం చెయ్యాలి, ఎందుకు చెడు ప్రచారం చేస్తారు అంటే ఇప్పుడు రంగవల్లక్కయ్య గురించి ఎవరికైతే చెడు చెప్తారో వాళ్ళందరినీ భయపెట్టేయడానికి. ఇప్పుడు అక్క గురించి చెడు చెప్పారు అని అంటే రేపు మా గురించి కూడా చెప్తారేమో అన్న భయం అందరికి వస్తుంది. ఎందుకు ఆ భయం వస్తుంది అని అంటే బ్రహ్మభావం చూడట్లేదు కాబట్టి. ఆయన ప్రతి నిమిషము మిమ్మల్ని మీరు ఆయనతో పోల్చుకోండి అంటున్నాడు. మరి ఆయన భయపడ్డాడు ఆ చెడ్డ పేరుకి. మనం ఎందుకు భయపడుతున్నామంటే మనం ఆత్మిక స్థితిలో లేము కాబట్టి నాకు మంచి పేరు కావాలి కావాలి అన్న స్థితిలోనే ఉన్నాను తప్పితే దాత స్థితిలోకి రాలేదు. ఉండేదే 3 దాత, విధాత, వరదాత. సో ఇచ్చే స్థితిలోనే ఉండాలి గాని తీసుకునే స్థితిలో ఎప్పుడు ఉండొద్దు. నాకు మంచి పేరు కావాలి. ఈ రోజు ఈ నిజం చెప్పిన తర్వాత కౌరవులు ఎందుకు ఒప్పుకుంటారు? అబ్బా రంగవల్ల అక్కయ్య వచ్చి పుస్తకాలు పట్టుకుని వచ్చి మరీ చెప్పింది ఉన్న నిజాలని చెప్పి చెప్తారా? నెవర్. ఖచ్చితంగా తన గురించి చెడు ప్రచారాలు చేస్తారు. శంకర్ పార్టీలు అంటారు, విష్ణు పార్టీలు అంటారు. ఆ పార్టీ అన్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ వాళ్ళని ఫాలోవర్స్ ఎలాగో భయపడి ఆ విషయం మళ్ళీ ఎక్కడి నుంచో మన దగ్గరకు వస్తది. వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి సెంటర్కి వెళ్ళాలి. కన్ఫ్రంట్ చెయ్యండి, తప్పేమీ లేదు. ఎందుకంటే ఈ రోజు మీరు నిజం చెప్పిన తర్వాత మిమ్మల్ని ఆపాలని, విన్నవాళ్ళని ఆపాలని చెప్పి వాళ్ళు కుట్రలు కుతంత్రాలు వేస్తుంటే మనం ఎందుకు ఊరుకుంటున్నాము? ఈ రోజు రాజ్యాలు పరిపాలించాలి అంటే రాజకీయం తెలుసుండాలి. మేము ఏమి రాజకీయం నడపము, మేం పాలిటిక్స్ నడపము, మేము అలా కూర్చుని ఉంటాము అని అంటే ఇంకా పాలిటిక్స్ నడపనప్పుడు పొలిటికల్ పవర్ ఎందుకు మనకి? పాలిటిక్స్ నడపాలి. మన పొలిటికల్ పవర్ ఏంటో, మన రాజసత్తా ఏంటో చూపించాలి. మేము ఏమి పాలిటిక్స్ నడపము, మేము అలా మురళిలు వేసుకొని కూర్చుంటాము, అలా చెప్తామంటే వర్కౌట్ అవ్వదు. పాలిటిక్స్ నడిపామంటే మన పొలిటికల్ పవర్ మన చేతిలో ఉండాలి. ఈ రోజు మనకి ఆయన ఏదైతే రాజసత్తా ఇస్తా అంటున్నాడో, రాజ్య పదవులు ఇస్తా అంటున్నాడో, పొలిటికల్ పవర్ ఇస్తా అంటున్నాడు. అంటే రాజ్యాలు పరిపాలించే ఆ పవర్ ఇస్తా అంటున్నాడు. సో ఆ పొలిటికల్ పవర్ మనకి రావాలి. మనం అంటే రాజకీయాలు నడపగలి, అటు రాజకీయాలు నడపగలగాలి, ప్రజల్ని చూసుకోగలగాలి. ఇప్పుడు తను వెళ్ళిందంటే అందరూ ఇందాక చెప్పాడు అందరూ చదువుకోవాలి అంటే మంచి ఉద్దేశమే. అదే ఉద్దేశం మనకు కావాలి. ఉన్నతి వైపు అందరినీ తీసుకెళ్లాలన్న ఆలోచన వస్తేనే ఒక అడుగు ముందుకేస్తాం. మనకెందుకులే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారంటే ఉండిపోతాం మనకి. సో ఇప్పుడు చెడు ప్రచారం అన్నది జరిగినప్పుడు వాళ్ళు ఏ రకంగా అయితే పాలిటిక్స్ నడుపుతామో అదే పాలిటిక్స్ నడిపించి అప్పర్ హ్యాండ్ అవ్వాలి మనది. విజయాన్ని సాధించాలి. ఇప్పుడు వాళ్ళు చూడండి ప్రకాశ్మణి దాది నుంచి ఒక సెంటర్ వరకు అందరూ కలిసి కట్టుకుండి చక్కగా పాలిటిక్స్ నడిపి వాళ్ళు తప్పు చేస్తున్నారన్న విషయాన్ని ఎవ్వరు గమనించకుండా జాగ్రత్త పడ్డారు. అంటే ఎంత చక్కటి పాలిటిక్స్ నడపాలో అంతా నడిపారు. పాలిటిక్స్ అంటే ఏంటి? ఈ రోజు ఒక ప్రభుత్వము ఒక పరిపాలించడం అంటే అందరూ కలిసి బాగా పాలిటిక్స్ నడిపించి బాగా అజ్ఞానాన్ని పెంచి బానిసల్ని చేశారు. సో ఈ రోజు ఎవరెవరైతే సెంటర్లకు వెళ్ళి ఇలా చెప్తున్నారు, అడుగుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మనం రంగవల్ల అక్కని తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అక్క ఒక స్టెప్ వేస్తుంది. ఎందుకంటే జోన్ ఇన్ఛార్జ్ గైడెన్స్ ఇస్తుంది. నువ్వు పార్టీలు అంటే మొదటి నుంచి వీళ్ళ స్ట్రాటజీ ఎప్పుడైనా పాలిటిక్స్ లో అవతలోడు ఏం స్ట్రాటజీ వేస్తున్నట్టు చూడాలి. వాళ్ళు వేస్తున్న మొట్టమొదటి స్ట్రాటజీని శంకర్ పార్టీ అని భయపెట్టడం. ఎందుకు నోరిప్పలేదు మనము అంటే మనం ఎందుకు భయపడుతున్నామో మనకి తెలియదు. ఈ రోజు మురళీలు చేతితో పట్టుకున్నాము అని అంటే ఈ మురళి మౌంట్ అబూలో మీరు తీసుకెళ్ళినప్పుడు చెప్పిన మురళీలే. మరి ఇవి చదివితే వేరే మార్గాల్లోకి ఎందుకు వెళ్తాము? ఇవి చదివితే ఎందుకు వేరే పార్టీలు అవుతున్నాయి? సో మరి మీరు చదవటం లేదు అని అంటే మీరే పార్టీ అనుకోవాలి మరి అని మనం ఎందుకు అడగలేకపోయాం? ఎందుకు పాలిటిక్స్ నడిపించి విజయాన్ని సాధించలేకపోయాం?
అసలు పాలిటిక్స్ నడపడం తప్పు అన్న భ్రమ నుంచి ఫస్ట్ బయటికి రండి. పాలిటిక్స్ నడపాలి, రాజకీయాలు నడపాలి. ఎందుకంటే రాజ్యాలు పరిపాలించాలంటే రాజకీయం తెలుసుండాలి. ఎత్తులకు పై ఎత్తులు వేయగలగాలి. ప్రజలు ఈ రోజు రాజ్యాన్ని ఎవరు దోచుకోకుండా ఉండొద్దు, ఎవరు మనం ఆక్రమించొద్దు అంటే రాజులకు ఇవన్నీ నైపుణ్యాలు ఉండాలి కదా. ఆయన ఏం నేర్పిస్తున్నాడు? శివబాబా మనకి ధర్మాన్ని బోధిస్తున్నాడు రాజ్యాలు పరిపాలించడానికి, ఊరికే ముళ్ళు చదువుకుని పాటలు వేసుకుని తినడానికి కాదు. ఆ ఉద్దేశంగా అయితే అసలు ఈ జూమ్ క్లాసులు అటెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. హ్యాపీగా తినేసి పడుకోవచ్చు. మీరు ఒక అడుగు ముందుకంటూ వేసి ఈ రోజు బాబా చెప్పే రాజనీతి ఏదైతే పాలసీ చెప్తున్నాడు, ఒక రాజ్యం నడపాలంటే పాలసీ ఏంటన్నది చెప్తున్నాడు, గైడ్ లైన్స్ ఇస్తున్నాడు. మనం ఏంటంటే ఆ శ్రీమతం అన్న పదాన్ని పట్టుకుని ఆ శ్రీమతం అన్న పదాన్ని కూడా ఎట్లా వాడతారంటే గుండెల్లో దడ పుట్టేటట్టు వాడతారు అందరు. అమృతవేళ చేయలేదా, ఆ శ్రీమతం తెలీదా అంటే గుండెల్లో రాయపడి అమ్మో శ్రీమతం అంట నిద్ర లేవలేదంట అని చెప్పేసి. ఏంటి మీరు బయట తిన్నారా? శ్రీమతం ఆ శ్రీమతం అంటేనే గుండెని దడొచ్చేస్తుంది. అంటే అట్లా తయారు చేసి పెట్టిండు. పొద్దున అమృతవేళ నుంచి వాడేస్తూ పోతున్నారు ఆ పద్ధతిని. మీకు శ్రీమతం తెలీదా, శ్రీమతం తెలీదా అని. ఇప్పుడు మనం అడగాలి, మీరే పాలిటిక్స్ అయితే ఇంతకాలం నడిపారో ఇప్పుడు అస్సలు రాజకీయం అన్న స్టార్ట్ చేయాలి. పాలిటిక్స్ నడపడం తప్పు కాదు, భ్రమ ఉంటే తీసేయండి, అపోహలు ఉంటే తీసేయండి. ఎవరైతే రాజ్యాలు పరిపాలించాలి, మాకు పొలిటికల్ పవర్ కావాలంటారో ఖచ్చితంగా అడుగు ముందుకు వెయ్యాలి. వాళ్ళు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేసి విజయాన్ని సాధించి అజ్ఞానం అన్న అంధకారాన్ని రూపుమాపాలి. చదువు లేకుండా అజ్ఞానంతో ఎవరైతే బానిసలైపోయారో ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకురావాలి. ఇది రాజకుటుంబీకుల లక్షణాలు. ఇందాక మనం ఏదైతే మురళి చెప్పుకుంటామో వ్యర్థ కర్మ, సాధారణ కర్మ, ఆ తర్వాత విశేష కర్మ, బేహద్. సో సేవ అంటూ చేస్తే అజ్ఞానం అన్న అంధకారం సమాప్తి అయిపోవాలి. అవతల వాళ్ళు ఆలోచించే విధంగా ఉండాలి. బానిసత్వం అన్నది ఉంటే బానిసత్వం రూపుమాపోవాలి. అక్కడ ప్రజలు ఉన్నతి వైపు వెళ్ళాలి. ఒక తల్లిగా పిల్లల్ని ఉన్నతి వైపు తీసుకెళ్ళాలి. ఇది విశేష సేవ. ఆ తర్వాత మిగిలినవన్నీ మనం ఏవైతే కూర్చుని నేను మురళి చదివేసుకున్నా, మురళి అంటే మనకి మనం చదువుకుంటే ఎక్కడ మార్పు వచ్చింది? ఒక సేవ అంటూ చేసామంటే కదిలిపోవాలి. ఇప్పటి వరకు మనం చూస్తున్న దాంట్లో బాగా కదిపింది ఎవరంటే ఒక కమలప్రియ అక్క. మొత్తం తమిళనాడుని కదిపి పారేశారు. సింపుల్ గానే స్టెప్స్ వేశారు కానీ తమిళనాడు కదిలింది. అది ఏదైతే ఆ నిర్మలక్కయ్య వచ్చి వీడియో చెప్పారో, వీళ్ళు దాన్ని గ్రూప్ లో పెట్టి ఫోన్లు చేసి సెంటర్కి వెళ్ళి వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ఆఖరికి జోన్ ఇన్ఛార్జ్ ఒక బట్టి పెట్టి అందరి చేత ప్రమాణం చేయించిందంట. ఆ వీడియోలు చూడకండి అంటే బాగా కదిలింది రాజ్యం అని అర్థం. వేసింది చిన్న చిన్న అడుగులైనా కానీ ప్రభావం, ఎందుకంటే దానిలో సంకల్పం అంత దృఢంగా ఉంది. సో అలా ఒక్కొక్కరు అలా చేసుకుంటూ పోతూ ఉంటే నాకు తెలిసి ఇప్పుడు తను వేసిన స్టెప్ రంగాలకైతే ఖచ్చితంగా ఎక్కడో మనకు వింటుంటే చూస్తుంటే సాధారణం అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా కదులుతుంది ఎక్కడ. ఎందుకంటే నేను గమనించాను తన సంకల్పం కూడా బాగా దృఢంగా ఉంది. సంకల్పం దృఢంగా ఉంటే సఫలత దానంతట అదే వస్తుందంట. ఆ రోజు అక్క కనిపోయేది వంటింట్లో ఉన్నా కానీ రెండోసారి వెళ్ళిందంటే నిజంగా మెచ్చుకుంటాను నేను. ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఏం చేస్తారు తెలుసా? అక్క లేదు, అక్క దానికి పోయినారు, ఎన్ని సాకులు కారణబ్బో ఎన్ని చెప్తారంటే ఇంకా ఇంకో క్లాస్ పెట్టుకోవచ్చు. అయినా పట్టుదలగా వెళ్ళిందంటే బాగా దృఢంగా ఉందని అర్థం. అంటే ఖచ్చితంగా ఆంధ్ర నుంచి అంటాడు చూసారా బాబా అంధకారం పోతాను ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎంతో మందిని అనుకుని చేస్తారు కానీ తీరా చూస్తే భలే ఏమంటారు సర్ప్రైజింగ్ గా రంగవల్లికి తీర్చేస్తారు. నేను ఎంతో మందిని చూసాను ఆంధ్ర సైడ్, వీళ్ళు చేస్తుండొచ్చు వాళ్ళు చేస్తుండొచ్చు అనుకున్నా కానీ నా అంచనాలన్నీ తప్పిపోయాయి. రంగవల్లికి చేశారు. ఏదైనా సంతోషించాల్సిన విషయమే. పునాది మాత్రం బాగా గట్టిగా పడింది. సో ఇంకా దీని నుంచి ఇంకా బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్క ఏమి మిమ్మల్ని పిలవక్కర్లేదు, మీ అంతటా మీరే వెళ్ళిపోండి. ఇలా మురళి చదువుతున్నాం, ఇలా ఉంది, ఇలా చేద్దాము అని చెప్పి ఇప్పుడు అందరు అనుభవాలు విన్నారు. ఎక్కడ ఏ సెంటర్ అక్క మీకు కోఆపరేట్ చేయదు, ఎందుకంటే వాళ్ళు మౌంట్ అబు వాళ్ళ మాటే వింటారు. ఆ బ్యాచ్ అంతా ఒకటే, కానీ చెప్పాల్సిన బాధ్యత మనకు. నిజాన్ని నిర్భయంగా చెప్పమన్నాడు, ఆ తర్వాత నిజాన్ని సభ్యతతో చెప్పమన్నాడు. సో పుస్తకాలు పట్టుకుంటాము, అక్కయ్య బాబాయ్ ఇలా చెప్పారు అని చెప్తాము. ఎక్కడ ఏమి రౌడీజాన్ని ఏం వాడట్లేదు మనం.
సభ్యతతోనే చెప్తున్నాము, ప్లస్ ఇట్స్ నాన్ వైలెంట్ మెథడ్, అహింసా మార్గమే. ఆయన వచ్చింది జ్ఞాన యోగాల ద్వారా మార్పు చేయడానికి. సో మీరు కూడా మీ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ వాయుమండలాన్ని తయారు చేయండి. ఎలా తయారు చేయాలన్నది గ్రూప్ లో వేస్తున్నాం. ఆ తర్వాత అక్క స్థితిని పెంచండి. ఆదిలో రాజవంశీయ సంకల్పం ఏదైతే ఉందో వెళ్ళి ఆ తర్వాత ఈ జ్ఞాన బీజాలు నాటండి. ఖచ్చితంగా మొలకెత్తుతాయి. సో మనం చెయ్యడము ఫలితం రాకపోవడం అంటుంటది, కానీ వేసేది మాత్రం స్ట్రాంగ్ గా వేస్తే వాడు మారుతారు లేదో తర్వాత సంగతి, కానీ అట్లీస్ట్ మన ప్రాప్తులు మనకు పక్కా వచ్చేస్తాయి. ఇప్పుడు బ్రహ్మబాబా చెప్తూ పోయారు, జ్ఞానం చెప్తూ పోయారు. ఆయన తర్వాత పదవి తీసుకున్న ప్రకాశమణి దాది ఆయన అట్టుపోగానే ఇటు సమాధి కట్టేసిందంటే సబ్జెక్ట్ ఎక్కలేదనే కదా. మరి ఆయన నంబర్ 1 అయ్యాడంటే మరి ఈ బ్యాచ్ అంతా చెప్పిన మారకపోయినా ఆయనకి వేసే మార్కులు వేసాడుగా. అదే విధంగా మనం కూడా చెప్పేది చెప్తూ ఉంటాం, వింటారా వినరా అన్నది వాళ్ళ విజ్ఞతకు వదిలేసేది. కానీ చెప్పడంలో మాత్రం ఆ దృఢత ఉండాలి. అరే అందరూ వినాలి చెయ్యాలని. ఇప్పుడు తన ఏ భావంతో అయితే చెప్పిందో ఇట్లా పర్ఫెక్ట్ గా ఉంది భావన, ఆ రకంగా భావంతో చెప్పాలి. ఏదో బాబా అంటాడు చూసారా, బుద్ధి ద్వారా చేశారా మనసు ద్వారా చేశారా అంటే బుద్ధి ద్వారా వెళ్ళి చేసేసి వచ్చేయడం కాదు, మనసు ద్వారా చెయ్యాలి. అందరూ ఉన్నతి జరగాలి. ఇప్పుడు అక్క ఒకసారి దొరకకపోయినా మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళారంటే ఇంకా పక్కా నిశ్చయంతో వెళ్ళినట్లు లెక్క. లేకపోతే అలా పోస్ట్పోనింగ్ చేసుకుంటూ కొన్ని సందర్భాల్లో కొంతమంది నేను ఫోన్లు చేసి చేసి చెప్పాల్సి వస్తుంటది, వెళ్ళండి 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 అని. ఎప్పుడుకో వెళ్తూ ఉంటారు. అలా కాదు, మీ అంతటి ఇంకా నేను చెప్పడం కాదు, మీ బాధ్యత అనుకుని వెళ్ళిపోండి అందరు. అక్క దొరకకపోతే దొరికేంత వరకు వెళ్ళరు. వెళ్ళి ఈ పాయింట్లు చెప్పండి. ఫస్ట్ వాయుమండలం బాగా చెప్పిన విధి ప్రకారం చేయండి. వాయుమండలము, ఆ తర్వాత అక్క స్థితి, ఆ తర్వాత చెప్పండి. మీ సెంటర్ వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పండి. డేట్లు పెట్టండి. శ్రీమతము మన్మతం అన్న వీడియో ఆల్రెడీ నేను చేశాను, అది గ్రూప్ లో పెట్టండి. మంజులక్కకి పబ్లిసిటీ వచ్చేస్తుందేమో అని అనుకుంటే మీరే మీ సొంత వీడియో ఒకటి రికార్డ్ చేసేసేయండి. ఆ పాయింట్లతో చేసి మీ వీడియోలు కూడా మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు. మీకు ఎట్లా ఏది వీలనిపిస్తే చెయ్యొచ్చు. అయితే నేను చేసిన వీడియో, లేదా మీరు వీడియో చేసుకోవచ్చు, లేదా ఆ స్లైడ్స్ అన్ని ప్రిపేర్ చేస్తున్నాయి, అవి స్లైడ్స్ అన్నిటిని కూడా తీసి మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోవచ్చు, గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయొచ్చు, పర్సనల్ గా పంపించవచ్చు. ఏం చేస్తారో చేయండి, కానీ మొత్తం అంధకారం అన్నది పోవాలి. ఆ రకంగా చెయ్యాలి. బాబా యొక్క సత్యమైన జ్ఞానం యొక్క ప్రకాశం విశ్వమంతా వ్యాపించిందని సంకల్పం చేసిన తర్వాత అది వాచా ద్వారా కర్మన ద్వారా కూడా రావాలి. 3 రకాల సేవలు చేస్తేనే పూర్తి మార్కులు వేస్తా అంటున్నారు. ఇప్పుడు అక్కయ్య సంకల్పం చేశారు, వాచా ద్వారా కూడా చెప్పారు, కర్మన ద్వారా కూడా వెళ్ళి చెప్పారంటే 3 చేస్తే పూర్తి మార్కులు పడతాయి. అది యాక్చువల్ గా సేవ చేసే పద్ధతి. ఊరికి గ్రూప్ లో వచ్చింది కదా అని సంకల్పాలు చేస్తే కూడా మార్కులు వస్తాయి, కానీ 3 సేవలు చేసే వాళ్ళు ముందుంటారు. జస్ట్ ఒక సేవ మనసా సేవ చేసే వాళ్ళు వెనక్కుంటారు. ఎందుకంటే వీళ్ళు ఎక్స్ట్రా నోరు కూడా విప్పారు, అది పెద్ద రిస్క్. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఎఫెక్ట్ అదే ఉంటది. ఎందుకంటే వెళ్ళి చెప్పినందుకు ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎక్కడెక్కడ ఇది వ్యాపిస్తుందా అని చెప్పి ఆలోచిస్తారు, చెడు ప్రచారాలు చేస్తారు, పార్టీలను అంటారు. ఇవన్నీ తెలుసు, తెలిసినా రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి బాబా మార్కులు వేయాల్సి వస్తుంది. ప్లస్ అలా సెంటర్కి వెళ్ళి అలా మాట్లాడాలంటే కూడా ధైర్యం కావాల్సి వస్తుంది. సో అక్కయ్య మీరు ఆ టైంకి ఎట్లా ఫీల్ అయ్యారో ఒకసారి చెప్పండి. చెప్తే దాన్ని బట్టి ఎవరికైనా భయాలు ఉంటే కూడా పోయి, భయం ఉన్నా గానీ మాట్లాడేసేయండి, పని అయిపోతుంది, భయం పోతుంది. లేకపోతే మీరు నోరు ఆ సైలెన్స్ ని మీరు బ్రేక్ చేయనంత వరకు మీలో భయం పోతుంది. సో మీరు అక్కయ్యతోటి మాట్లాడక ముందు ఎలా ఫీల్ అయింది అంటే భయం ఉండేనా, ఎంత మాట్లాడిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి అందరినీ అప్డేట్ చేయండి. వస్తుందా రావట్లేదా? ఒక్క నిమిషం. చూడండి వస్తుందా? ఇప్పుడు చెప్పండి. ఎందుకంటే ఇది మెయిన్ అందరికి తెలియాల్సింది. ఎందుకంటే ఆ టైంకి టెన్షన్, భయము, అమ్మో ఇవన్నీ అనుకుంటున్నారు. అవసరం లేదు. మాట్లాడే ముందు ఎట్లా ఉంటుంది, తర్వాత ఎట్లుంటాయి ఫీలింగ్స్ అన్నది వినేయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓం శాంతి అక్కయ్య. యాక్చువల్ గా బుక్స్ తీసుకొని వెళ్ళి కూర్చున్నాను బాబాయ్ ఎదురుగుండా. ముందుగానే వాయుమండలం తయారు చేసుకునే వెళ్ళాను అక్కయ్య. వెళ్ళిన తర్వాత ఒక్క క్షణం లోపల అబ్బాయి ఇప్పుడు అక్కయ్యతో మాట్లాడబోతున్నాను అని ఒక్క క్షణం అనిపించింది భయం. వెంటనే ఇంకా
శివ పరమాత్మ నా తండ్రి, నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని అన్న సంకల్పం చేసుకోగానే ఇంకా పుస్తకం తీసుకొని అక్క పక్కనే కుర్చీ వేసుకొని కూర్చున్నాను అక్కయ్య. ఇక అక్క పక్కనే కుర్చీ వేసుకొని కూర్చొని అన్ని చదివి వినిపిస్తే తర్వాత అనిపించింది, మీరెప్పుడు చెప్తారు కదా ఎంత నిర్భయత వచ్చిందనేది నిన్న నాకు అనుభవం అయింది అక్కయ్య. చాలా అంటే నేను అనుకున్నది నేను చెప్పగలిగాను అన్నది ఆనందం ఒకటి ఉంది. సో అయితే నాకు ఇంకా భయం లేదన్నమాట. నేను ఇంత ఫ్రీగా మాట్లాడగలుగుతాను అన్నది కూడా నాకు తెలిసొచ్చింది నిన్న. సో ఇప్పుడు ఇప్పుడు అది జరుగుతున్నాం, ఇప్పుడు మాట్లాడేశారు, ఇప్పుడు ఏమనిపిస్తుంది? నేను అనుకున్నది చెప్పాను. ఈ జ్ఞానం అందరికీ తెలియజేయాలి అంటే యాక్చువల్ గా అక్కయ్య నేను ఇంచుమించు 5-6 నెలల నుంచి ఈ మురళి డేట్స్ అవి నేను మా గ్రూప్ లో అంటే అందరికి విడిగా నేను ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను అక్కయ్య. ఫోన్ లో కూడా మాట్లాడుతున్నాను, చెప్తున్నాను. సో నేను అనుకున్నది చెప్పినందుకు నాకు ఇంత ధైర్యం ఉంది అని తెలిసినందుకు నేను చెప్పగలిగినందుకైతే నాకు చాలా ఆనందంగా అనిపించింది అక్కయ్య. సో ఇంకా నాకు చెప్పాలి, ఇంకా వాచా ద్వారా సేవ చెయ్యాలి అని అయితే బాగా అనిపించింది, చెయ్యాలి అని. ధైర్యము ప్లస్ రాబోయే రోజుల్లో మీరు సేవలు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఇంకా అసలు ఆ భయం అన్నది రాదు మీకు. ఎందుకంటే ఒకసారి బ్రేక్ చేసేసారు కాబట్టి దాన్ని. సో ఈ భయం అన్నది సహజంగా ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మనం ఏళ్ల తరబడి వాళ్ళని చూసి వాళ్ళు ఏదో గొప్ప ఏదో చేస్తున్నారు కానీ చేస్తున్నాయి తప్పులన్న విషయం ఇప్పుడే తెలుస్తోంది. సో మెయిన్ మనకు ఆ జ్ఞానం ఉండాలి. సో నేను కొన్ని సంవత్సరాల క్రితం పల్లెల్లో వెళ్ళి అంటే నేను పల్లెల్లోకి వెళ్ళి తిరిగి నాది తిరిగినా పల్లెల్లోకి వెళ్ళి తిరగొద్దని చెప్పి కూడా సెంటర్ అక్కకి ఫోన్ చేసింది. ఎందుకంటే నా ప్రస్థానం అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. తను ఫోన్ చేసిన ఒక్క నిమిషము నాకు అనిపించింది, ఏంట్రా ఇలా అంటే ఫోన్ లోనే ఇంకెదురు ఇంకా వీళ్ళన్నా ధైర్యంగా ముందుకు పోయింది. కానీ ఆ రోజు నేను పల్లెల్లోకి సేవ చేసి వచ్చి రూమ్కి వచ్చాను తాడిపత్రులు. అప్పుడు పద్మక్క ఫోన్ చేసింది. తను ఫోన్ చేసి ఎందుకు అలా వెళ్తారు మీరు సేవలకు అది ఇది అన్నప్పుడు ఒక్క క్షణం నాకు కూడా ఒక ఏమంటారు దాన్ని, ఒక మూమెంట్ అంటారు చూసారా, అట్లా వచ్చింది భయం, ఏంట్రా ఇలా మాట్లాడిందని. ఆ వెంటనే ఏం చేశాను, అక్కడ మురళీలు చాలా ఉండే, అప్పటికి ఇంకా రివైజ్డ్ కోర్స్ మురళీలు కూడా లేవు నా దగ్గర, సాకారం మురళీలే ఉండే. సో ఏదో బుక్ చేతికి అందింది కదా అని జస్ట్ ఇలా ఓపెన్ చేసి చూసా. అందులో వాక్యం ఏముందంటే, నేనుండగా నిన్ను ఎవరేమీ అనలేరు, అన్నవాళ్లే చల్లబడిపోతానంటారు. 11 ఏళ్ల తర్వాత కూడా నాకు ఆ వాక్యం గుర్తుంది. ఆ మాట వినగా, ఆ మాట చదవగానే మురళిలో ఏంటో అలా తల హీట్ ఎక్కిపోతే చల్లబడిపోతుంది అంటారు చూసారా, ఈ సంట్రాక్కలతో మాట్లాడితే ఒక్కోసారి హీట్ ఎక్కిపోతుంది. ఎందుకంటే సేవ చెయ్యొద్దు అని తను ఉంటుంది, చేస్తాను అని నేను అంటున్నాను. సో దడదడ వాళ్ళు ఏంటంటే బాగా భయపడిపోతారు కాబట్టి ఆ భయం యొక్క వైబ్రేషన్స్ మనకు టచ్ అయిపోతాయి. ఎందుకంటే అమ్మో సామ్రాజ్యాలు కూలిపోతాయేమో, బాబా జ్ఞానం బయటకు వచ్చేస్తదేమో, ఆయన ప్రత్యక్షం అయిపోతే మేము వెనకబడిపోతామన్న భయం యొక్క తరంగాలు వాళ్ళు ఎట్లుంటాయంటే మనకు టచ్ అయిపోతూ ఉంటాయి. ఆ టచ్ అయిపోయినప్పుడు కూడా కదులుతూ ఉంటాం. వాళ్ళు భయపడ్డాం కాబట్టి ఆ భయం మనకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఇంకెవరి భయం, ఇప్పుడు ఎవరు చేసినా ఏం పెద్ద ఎఫెక్ట్ పడదు. కానీ కొత్తగా ఇది జరిగే అవకాశం అందరికీ ఉంది. సో మీరు భయపడడము అక్క భయం యొక్క తరంగాలు. వాళ్ళు ఏంటంటే ఆ మురళి ఓపెన్ చేసామంటేనే భయపడిపోతారు, అది గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే బాబా అన్నా గాని, బాబా వాక్యాలన్నా గాని భయపడతారు. అందుకే వీలైనంత మటుకు దూరంగానే పెడతారు. సో ఆ తరంగాలు మీకు టచ్ అవుతున్నాయన్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మీలో కూడా భయం ఉంటుంది. మళ్ళీ మేము అంత వీరమ తెల్లాము అక్క అని చెప్పి తిప్పకండి సబ్జెక్ట్ని, కరెక్ట్ గా పరిశీలించుకోండి. చేసుకుని అప్పుడు బాబాని తలుచుకుని పుస్తకాలు పట్టుకుని మాట్లాడండి. ఒక్కసారి ఆ భయం అన్నది మీరు గనక సమాప్తి చేసేసారు, ఆ బ్రేక్ చేసేసారు ఆ సైలెన్స్ అంటే మీకు తెలియని ధైర్యం వచ్చేస్తుంది. ఆ ధైర్యం అన్నది మీలో రికార్డ్ అవ్వాలి, లేకపోతే జీవితాంతం భయపడుతూనే ఉంటారు. అది మొత్తం కల్పానికంతా వస్తుంది. సో ఆ రోజు బాబా ఏ వాక్యం అయితే చెప్పారు, నేనుండగా నిన్ను ఎవరేమీ చేయలేరు, అన్నవాళ్లే చల్లబడిపోతారు అంటే ఇంక అసలు ఆ బరువు దిగిపోయి ఏదో చల్లబడిపోయి ఇట్లా లైట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. 11 ఏళ్ల తర్వాత కూడా అది అట్లా బైహార్ట్ అయిపోయినట్టు అయిపోయింది. అందుకే ఏ సమస్య వచ్చినా అన్నవాళ్లే చల్లబడిపోతారు, నిన్నెవరు ఏమీ నేను ఉండగా నిన్నెవరు ఏమీ చేయలేరని ఉంది ఆ మురళి. ఆ నమ్మకం ఉండాలి, ఆయన ఉండగా మనం ఎవరు ఏమీ చేయలేరు. అంతే సింపుల్. నిజంగా ఎవరేం చేయలేరు. ఇదిగో ఈ రోజు కూడా నేను బతికే ఉన్నాను. ఒక పక్క పద్మక్క స్కెచ్ చేసినా వేస్తున్నా గానీ ఏం జరుగుతోందని. సో ఈ రోజు నేను బతికుండి మీ ఎదురుగా మాట్లాడుతున్నానంటే ఆయన కాపాడబట్టే కదా. సో నన్ను కాపాడిన బాబా మిమ్మల్ని కూడా కాపాడతారు. ఈగ కూడా వాళ్ళని ఇయ్యడు మీ మీద. ఇంకా సెంటర్ సంగతి మర్చిపోండి.
ఈగలు ఊరికే డ్రామాలో ఈగల దోమలు మాట్లాడుకుంటారు కదా, అది ఇక్కడ వాడుకోండి. ఈగల దోమలు కూడా వాళ్ళ పిల్లల మీద అంత జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ మురళీలు వచ్చేటప్పుడు వర్డ్ ఏం వస్తుందంటే బట్టీమే పడేసో పుంగారే అని వస్తుంది. అంటే పిల్లలు ఆ బట్టీలో పడిపోయినా కానీ సురక్షితంగా ఉంటే, అంటే ఆ మంటల్లో పడిపోయినా సురక్షితంగా ఉంటే, అంటే అంత ఇదిగా కాపాడతాడు. అసలు ఒక బట్టీలా పిల్లలు పడ్డాయంటే వాడికి ఎట్టుపోవాలో తెలియదు, కాలిపోయే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి, కానీ వాటిని కాపాడుతాడంట. అట్లా మనని కూడా కాపాడంటే రగిలిపోతుంది ఇప్పుడు యాక్చువల్ గా ఈ సెంటర్ అక్కయ్యలా ఏమంటారు దాన్ని, ఆ అజ్ఞానము, ఆ బానిసత్వము, ఇవన్నితోటి రగిలిపోతుంటే భయపడిపోతున్నారు. సో అటువంటి పరిస్థితులు ఉన్నా మనం మాత్రం మనకు ఆ మంటలు తగలకుండా జాగ్రత్తగా కాపాడుతాడు. ఆ ఎగ్జాంపుల్ కూడా ఉంది మురళిలో. కాబట్టి ఒకసారి అందరూ ధైర్యం చేయండి, చేసి వెళ్ళి, టైం లేదు పెట్టొద్దు అనొద్దు, ఆల్రెడీ టైం అయిపోయి ఎండింగ్ వచ్చేసింది. సో మీరు ఇలాగే కూర్చుని ఉంటే ఇప్పటికే ఒక నలుగురు అట్లా వెళ్ళిపోయి చెప్పేసి వచ్చారంటే ఇంకెంతో మంది వెళ్ళి కూడా వచ్చి చెప్పేసి తీసుకొచ్చేస్తారు జ్ఞానం. ఇంక అప్పుడు మీరు బయలుదేరితే మాత్రము ముందెళ్ళిన వాళ్ళకే మార్కులు వేస్తాడు బాబా. అంత సెట్ అయిపోయాక నేను అప్పుడు వెళ్తానంటే కాదు. ఆ వద్దని చెప్పమ్మ, ఒక్క నిమిషం ఆన్ చేస్తున్నాను. ఓకే రంగవల్లక్కయ్య, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆంధ్ర అక్కయ్య. నుంచి ఇంకా మొత్తం అంధకారం మీ వల్లే వెళ్ళాలనేసి నా శుభకామన. మీరు చేయగలరు, చేసేసారు ఆల్రెడీ. ఇంకింత విస్తారంగా ఇంకా రోజు ఫోన్లు చేసి పెట్టి ఎక్కడెక్కడికి వెళ్తారో వెళ్తూ పోండి. అడుగులు చిన్న అయినా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. సరే ఓకేనా? థ్యాంక్ యూ అక్కయ్య. ఓకే అమ్మా, వెల్కమ్. వర్ధిని అక్కయ్య చెయ్యి హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. అదే అక్కయ్య, అది సెంటర్ అక్కయ్య భయపడుతున్నారు అని చెప్పి అన్నారు కదా అక్కయ్య. మా సెంటర్ అక్కయ్య అయితే ఎప్పటి నుంచో భయం ఆమెకి. నన్ను అయితే వాళ్ళ ద్వారా మా మురళీలు చదువుతుంది అందుకని ఆమె వెనకాల పడ్డా నేను అని వాళ్ళకి చెప్పింది అనమాట. మా క్లాసెస్ వింటుంది, మా మురళీలు చదువుతుంది. అంటే నాకు అర్థం కాలేదు, మీ క్లాసులు మీ మురళీలు ఏంటి? మేము చెప్పే జ్ఞానం చదవడం మానేస్తే నేను ఆమె వెనకాల పడడం మానేస్తాను అని చెప్పి చెప్పించడం అన్నమాట. ఏం తెప్పిస్తోంది? నన్ను సతాయిస్తుంది కదా, నన్ను సతాయించడము. వాళ్ళు చెప్పే మన మురళీలు చదవడం, నా దగ్గర అవ్యక్త మురళీలు ఏవైతే ఉన్నాయో అవి చదవడం మానేస్తే నన్ను సతాయించడం మానేస్తాను అని చెప్పించడం అన్నమాట వేరే వాళ్ళతో, సెంటర్ అక్కయ్యలతోటి. సెంటర్ లో అవి చదవడం మానేయమని చెప్పి చెప్తోందా? మా కుటుంబ సభ్యులతోటి, వేరే వాళ్ళతోటి అలా చెప్పించడం అన్నమాట. స్ట్రైట్ గా చెప్పు, అవ్యక్త మురళీలు చదవద్దంటోంది, అంతేనా? అవ్యక్త మురళీలు చదవద్దంటుంది. అంతే. అదే ఎవరిని చదవద్దు అంటున్నారు అంతే వాళ్ళు. ఎందుకంటే అంత జ్ఞానం అందులోనే ఉంది కాబట్టి, మిగిలిందంతా మార్చారు. సరే మరి సత్యనారాయణనే మీరు చేయలేకపోయారు, చెప్పండి. అన్మ్యూట్ చేసా. అంటే నేను ఒక 3 days కొంచెం అది సౌండ్ వినబడతలేదు అక్క, అందుకు చెవు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నా. ఓకే ఓకే ఓకే. అయితే నేను ఒక 3 days నుంచి సెంటర్కి వెళ్తున్నా అక్కయ్య. అంత ముందు ఎప్పుడు సెంటర్కి వెళ్ళలేదు నేను. అయితే అసలు ఎట్లా ఉంటాయి ఏందని నాకు అసలు సెంటర్కి వెళ్ళిన అనుభవం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానం అనేది మీ వీడియో ద్వారానే నాకు వచ్చింది మొత్తం. ఓకే. అయితే వెళ్తే ఏమున్నది, ఫస్ట్ స్టార్టింగ్ కొడుతున్న ఒక పాట వేస్తారు, కూర్చుండే పెడుతున్నారు. అయితే అసలు యాక్చువల్లీ ఏంది, అది విద్యాలయం. విద్యాలయంలో ఏముండాలి, టీచర్ దగ్గర ఒక బుక్ ఉండాలి, పిల్లల దగ్గర కూడా బుక్స్ ఉండాలి. టీచర్ దగ్గర ఏముంటది, అక్కడ నుంచి వచ్చిన మురళి పేపర్స్ ఉంటాయి, వీళ్ళ దగ్గర బుక్స్ అనేటివి మురళీలు కానీ ఏం ఉండవు. అదొకటి. తర్వాత యోగం మొత్తం ఇక మురళి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పాట వేస్తారు, కథం పంపిస్తారు. ఇక మళ్ళా ఒక అన్నయ్య మౌంట్ ఆబులో ఒక అతను దేహం విడిచిపెట్టిందని యోగం చేయమని చెప్పిండ్రు. యోగం చేయమని చెప్తే అందరం యోగంలో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత అయితే నాకు తెలిసిన అక్కయ్యని అడిగితే, అసలు ఏం చేయాలి సంకల్పాలు, మేమన్నా పెట్టిర్రా గ్రూప్లో అంటే, ఏం లేదు గ్రూప్లో సంకల్పాలు ఏముండవు, మనం పరమాత్మ నుంచి శక్తి తీసుకొని ఆయనకి ఇవ్వాలి అంటే, ఎట్లా ఇస్తాం మరి శక్తి అనేది, అంటే మనం సంకల్పాలు చేస్తేనే కదా ఆయనకు పోయే శక్తి అని అన్న. అంటే ఏం లేదు, మనకు శాంతి అని అవన్నీ ఇవ్వాలి అని అన్నారు.
అంటే దానికి ఒక అసలు ఏంది అసలు ఏ సంకల్పాలు అంటే మాకు అవన్నీ ఏముండవు అని చెప్తున్నారు. కరెక్ట్ 3 పాటలు వేసినారు, యోగం అయిపోయింది అన్నారు. ఎవరు ఈ మధ్య నిర్వేర్బరిపోయారు, ఆయనకు శక్తి ఇవ్వాలంటానా? నిర్వేర్ భాయ్. ఎందుకైనా రోజు అయితే 3 నేను గంటలకు లేసి యోగం చేస్తాడు, ఆయనకు మనం ఎందుకు శక్తి ఇవ్వాలి? ఆయన శాంతి స్వరూపం కాదా? మనం ఇప్పుడు శాంతి ఇవ్వాలా? అడగలేదా మీరు? అయితే నేను అదే అన్నా. అంటే మొన్న వాళ్ళకి గ్రూప్ లో అసలు ఒక ఆ అన్నయ్య పోస్ట్ చేశారు. ఒక్క నిమిషం అన్నయ్య, పాజ్. మొన్న గ్రూప్ లో ఒక అన్నయ్య పోస్ట్ చేశారు, ఆయన శరీరం వదిలారని. సో ఈ గ్రూప్ ఉన్నది ఎవరో పోతే అవన్నీ పోస్టింగులు చేసుకున్నా. అయితే అన్నయ్యకి ఫోన్ చేశాను నేను, ఎందుకు పోస్ట్ చేశారు ఆయన పోయినట్టు, ఎందుకంటే ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు అందరు అన్ని గ్రూపుల్లో ఉన్నారు. సో ఈ గ్రూప్ ఉన్న అంటే ఆయన మన పరివారం కదా అన్నయ్య, అక్కయ్య, ఆయనకి శాంతి ఇవ్వాలి మనము అని. నేనన్నా ఆయన ఎప్పుడో బ్రహ్మబాబు ఉన్నప్పటి నుంచి ఉన్నాడు, ఆయన రోజు 3 గంటలకు లేసి యోగాలు చేస్తారు కదా ఇల్లు, ఆయనకు మేమంతా ఎందుకు ఇవ్వాలి శాంతి అన్న. ఆ పరివారం కదా అన్న. పరివారమే, ఇక ఎవరు అశాంతితో ఉన్న ఆత్మ, శాంతితో ఉన్నా. నేను ఏం చేశాను, మేము రోజు అని యోగం చేయట్లేదు. ఆయన 3 గంటలకు లేవండి, అమృత వేళ, శ్రీమతము అని ఏళ్ల తరబడి భయపెట్టారు కదా. మరి నిర్వేర్భాయి బ్రహ్మబాబా ఉన్నప్పుడు యోగం చేస్తున్నప్పుడు ఆయన ఆత్మలో శాంతి నిండలేదా? దాన్ని సమర్థ సంకల్ప గ్రూప్ లో పెట్టి మళ్ళీ పరివారం అంతా ఆయనకు శాంతి ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలి? ఈ రోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ లో ప్రతిదీ మన దగ్గర ఉన్న సమయము, సంకల్పాలు, పోనీ డబ్బే తీసుకుందాం. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఏ రకంగా అయితే ఆలోచించి పెడతామో మన యోగ శక్తిని కూడా ఆలోచించి ఇవ్వాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తూ కూర్చోవడం కాదు. వాళ్ళంతా బాబా గురించి తెలుసు, వాళ్ళకి యోగం చేసుకోవడం తెలిసినప్పుడు మళ్ళీ వాళ్ళ ఆత్మశాంతి ఉండాలని చెప్పి మనం వాళ్ళకే ఇస్తూ కూర్చుంటే విశ్వమేమైపోవాలి. ఇది ఎట్లుందంటే కాదు, మన బ్రహ్మ భోజనాల టైపు, డబ్బున్న వాళ్ళంతా వండుకుని తిని మేము విధి సేవలు చేసినాం అన్నట్టు. వాళ్ళు ఆల్రెడీ బాబా ఎవరో వాళ్ళకి తెలుసు, భగవంతుడి నిరాకారుడు అన్న విషయం తెలుసు, యోగం చేసే పద్ధతి తెలుసు. వాళ్ళు బాబా కనెక్ట్ అయ్యి వాళ్ళు తీసుకుంటారు. బాబాకు కనెక్ట్ కాని వాళ్ళ కోసం కదా మనం వెళ్ళి నిర్భాగ్యులకు, నిస్సహాయులకు, నిర్బలులకు ఇవ్వాలి. ఆయన ఏళ్ల అవును. తరబడి యోగ జ్ఞానంలో ఉండి, ఏళ్ల తరబడి యోగం చేసుకుంటూ ఉండి ఆయనకు మనం ఎందుకు ఇవ్వాలి? అసలు మాకు మొదటి నుంచి ఇదే విషయాన్ని అపోజ్ చేస్తాం. వాళ్ళంతా పేరు ముందు రాజయోగులం రాజయోగులం అని వేసుకున్నారు కదా. అన్ని చేసుకుని మన యోగ శక్తిని తీసుకెళ్లి వాళ్ళు చేసుకున్న పాపాలకి రోగాలు తెచ్చుకుంటూ ఉంటే వాళ్ళు బాబా కనెక్ట్ అయి తీసుకుంటారు. వాళ్ళకి ఆయనే తండ్రి కదా, వాళ్ళకి ఆయన డాక్టర్ కదా. అవును. ఇప్పుడు తండ్రి పరిచయం అవును. తెలియని వాళ్ళు భ్రమించే అవకాశాలు ఉన్నాయి, దారి తప్పే అవకాశాలు ఉన్నాయి, శక్తి తీసుకోలేని పరిస్థితి. వాళ్ళకి మన నియమం చెప్పాడు. వీళ్ళంతా బ్రహ్మబాబా దగ్గర ఉన్నప్పుడు ప్రకాశ్మణి దాది, జానకి దాది, వీళ్ళంతా బ్రహ్మబాబా ఉన్నప్పటి నుంచి ఉండి వాళ్ళకి అన్ని తెలిసినప్పుడు కావలసుకుని ప్రతికట్టుకుని బాబాకి వ్యతిరేకంగా వెళ్ళి పాపాలు జమ్మేసుకుని రోగాలు తెచ్చుకుంటే మనం ఎందుకు శక్తిస్తూ పోవాలి? వాళ్ళు తీసుకోలేరా బాబా నుంచి? ఆ అన్నయ్య ఎవరైతే గ్రూప్ లో పెట్టారో ఫోన్ చేసి అదే మాట అడిగాను, ఆయన వాళ్ళు తీసుకోలేరా? మా డబ్బులు వాళ్ళకే ఇవ్వాలి, మా సమయము వాళ్ళకే ఇవ్వాలి, మా యోగ శక్తి వాళ్ళకే ఇవ్వాలి. మరి విశ్వానికి ఎప్పుడు ఇస్తాం మన సమయము, సంకల్పాలు, మన డబ్బులు? ఇంక అన్ని వాళ్ళకే, మన ఆస్తులన్నీ వాళ్ళకే. ఈ రోజు బాబా నుంచి శక్తి వచ్చిందంటే లోక కళ్యాణం కోసం వాడమని చెప్పారు, ప్రకృతిని సతో చేయమని చెప్పాడు, విశ్వంలోని ఆత్మలకు శాంతినిమ్మని చెప్పాడు. ఎందుకంటే తండ్రి నిరాకారుడు కనెక్ట్ అవ్వాలన్న విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి. వీళ్ళకు తండ్రి ఎవరో తెలుసు, ఆయనతోటి కనెక్ట్ అవ్వగలిగినప్పుడు మనం ఎందుకు మన సమయాన్ని వృధా చేయాలి? మన సంకల్ప శక్తిని, మన యోగ శక్తిని, మన అన్నిటిని ఎందుకు వృధా చేస్తూ కూర్చోవాలి తెలిసిన వాళ్ళకి ఇస్తూ కూర్చుని? చెప్పండి. అసలు ఈ ప్రశ్న అడగాల్సిన అవును. అవసరం ఉంది అసలు. అలా ఎవరో అవును. పోగానే కూర్చోబెట్టి వాళ్ళ ఆత్మశాంతి ఇస్తుందంటే అంటే వాళ్ళ ఆత్మశాంతితో లేదా మరి ఏం యోగం చేసినట్టు? మళ్ళీ వాళ్ళు పోయారని అసలు చెప్పి వాళ్ళ దగ్గర మళ్ళీ కూర్చుని వండుకు తినడము. ఆ ఫాలోవర్స్ అంతా కూర్చుని మళ్ళీ తింటూ కూర్చుంటారు. ఏమంటే ఫాలోవర్స్ లో ఉన్న జిహ్వ యొక్క చంచలత్వం యొక్క బలహీనతని అక్కల మీద పెడుతూ ఉంటారు. సమయం వృధా అయినా నెక్స్ట్ పర్లేదు, అదే వెళ్ళి ఉన్నది. తినేసి వస్తా, చేస్తాం అంతే. నెక్స్ట్ గురువారం ఉందక్కయ్య బ్రహ్మభోజనం. అదే అంటున్నాను. ఆయన వెళ్ళాడని చెప్పేసి మళ్ళీ ఇంకోటి భూత పూజ అంటున్నాడు కదా అక్కయ్య. దాన్ని. ఇంకొకటి పంచభూతాలతో ఏంటంటే చేసిన అసలు వాళ్ళకు శరీరాన్ని వదిలితే ఆ శరీరానికి ఫోటో, ఆయనకు ఫోటో పెట్టేసి వండుకు తింటున్నారు. అవును. తీసుకెళ్లి వ్యర్థ ఖాతాలు వేస్తా అంటున్నాడు. ఇప్పుడు మనం మురళి ఏదైతే చెప్పుకుంటున్నామో అదంతా వ్యర్థ ఖాతా.
ఆ సమయానికి వీళ్ళు ఏదైతే ఆ బ్రహ్మ భోజనాలు అని చెప్పి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మ భోజనాలే అని అన్నారు. ఎవరో శరీరం వదిలితే వాళ్ళని తలుచుకుంటూ పెడితే అది బ్రహ్మ భోజనం అంటే ఏంటి? బ్రహ్మం అంటే భగవంతుని తలుచుకుని చేసే భోజనాన్ని అవును. బ్రహ్మ భోజనం అంటున్నారు. ఇక్కడ చూస్తే జ్ఞాన భోజనం, అది దాని అర్థం. ఎవరో శరీరం అవును. వదిలితే ఇప్పుడు ఆయన కోసం అని మనమంతా ఇక్కడ వండుకు తింటున్నామంటే నిర్వేర్బాయిని తలుచుకుని వండిన భోజనం బ్రహ్మ భోజనం ఎట్లా అవుతుంది? అస్సలు కాదు. బ్రహ్మ భోజనం అంటే చాలా మంది బ్రహ్మ బాబా వైపు వెళ్ళిపోతారు. భగవంతుణ్ణి కూడా కొన్ని చోట్ల బ్రహ్మం అని అంటారు. అవును. సో భగవంతుని శివబాబాని తలుచుకుంటూ చేసినది బ్రహ్మ భోజనం. అవును. నిర్వేర్బాయిని తలుచుకుంటూ చేసింది బ్రహ్మ భోజనం ఎట్లయితది? అస్సలు కాదు. పిండ భోజనాలు అసలు అవుతాయి అవి. వాళ్ళకి ఆ ఫోటో సంకల్పంలో కూడా ఏం కొడుతుంది చేయాలనో తెలియదు నిర్వేర్బాయిని. అక్కయ్య. అన్నయ్య అవును. వాళ్ళకి ఇప్పుడు ఏదైనా కన్నా ఎవరన్నా బలహీనంగా ఉన్న ఆత్మలకు కూడా శక్తినిచ్చే సంకల్పాలు కూడా వాళ్ళకి తెలియదు. అసలు మళ్ళీ సంకల్పాల మొదలుకొచ్చారు ఖజానా మీరు. లేదు. వాళ్ళకి చదువు తెలుసు. లేదు. అదే చూసిన ఇందాక అసలు అందుకే ఏం రంగవల్లకే ఎగ్జాంపుల్ ఇచ్చి మరీ చెప్పాను. ఆవిడ పుస్తకాలు పట్టుకుని వెళ్ళింది ఇప్పుడు అటు 69, 72 అంటే ఆ పుస్తకాలు వాళ్ళు చదువుకోలేదా? బాబా ఉమ్, స్టేజ్ మీద అవతరించి చెప్పినప్పుడు వీళ్ళే కదా ముందుండి విన్నది. మీరు నేను ఇప్పుడు అవును. వింటున్నాం సబ్జెక్ట్. అవును. మీకు అసలు ప్రతి క్లాస్ లో చెప్తున్నా. మౌంట్ అబుల బాబా అవతరించినప్పుడు ఫస్ట్ రోలో సోఫాలో ప్రకాష్ మణి దాది, జానకి దాది, ఇప్పుడు మొన్న శరీరం వదిలిన నిర్వేర్ భాయ్ వీళ్ళంతా కూర్చుని విన్నారు జ్ఞానం. అవునవును. మరి ఈ నిర్వేర్ భాయ్ అతను ఎవరైతే శరీరం వదిలాడో మరి ఈయనెందుకు జ్ఞానాన్ని బయటికి తీసుకురాలేకపోయాడు? చెప్పండి. అసలు తెలియదు వాళ్ళకి. అసలు ఫస్ట్ బాబా అరే మీద బాబా, వాళ్ళకు నమ్మకం మళ్ళీ లేదు మొదటికి వాళ్ళకి. వస్తున్నారు మీరు. వాళ్ళకి తెలియదని. బాబా స్టేజ్ మీద వచ్చినప్పుడు ఫస్ట్ రోలోనే కూర్చుని ఉంటారన్నయ్య వీళ్ళు. అదే అదే. నేను జూమ్ లో హైదరాబాద్ లో మా ఇంట్లో కూర్చుని కనెక్ట్ అయితే మీరు అంత వినగలిగినప్పుడు స్టేజ్ మీద బాబా వస్తే ఫస్ట్ రోలో సోఫాలో కూర్చున్న వాళ్ళకి వినిపించదా? మైకులు 10 మైకులు ఎందుకంటే పెడతారు మౌంట్ అబూలో బాబా మాట్లాడేటప్పుడు. అవును. అవును. బాబా లైవ్ గా మాట్లాడేటప్పుడు చూసారా? ఎదురుగా 10 మైకులు ఉంటాయి. ఫస్ట్ రోలో కూర్చుంటారు. ఈ నిర్వేర్ బై, ఈ ప్రకాష్ మెందే, జానకి అది వినిపించదా ఫస్ట్ రోల్ ఉన్న వాళ్ళకి? అవును. మీరు మళ్ళీ ఇందాక ఇంకోటి ఏంటంటే 10 అసలు సార్లు అంటున్నారు వాళ్ళకి తెలియదు అని. మొత్తం డిలీట్ చేయండి ఆ పదాన్ని. అన్ని తెలుసు వాళ్ళకి, తెలిసే చేశారు. ఓకే. 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 తెలుసుకోవాల్సింది మనమే. ఒకటే గుర్తు పెట్టుకోండి, వాళ్ళకు తెలియదు అని అనే ముందు ఆయన మౌంట్ అబుల్ అవతరించి స్టేజ్ మీద చెప్పేటప్పుడు ఫస్ట్ రోలలో వీళ్ళే కూర్చుని ఉంటారు. అంటే వాళ్ళకి సగం జ్ఞానం వరకు తెలుసు కానీ బాబా మీద నిశ్చయం లేదు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళు చేసిందే శ్రీమతం అనుకొని ఇప్పుడు అవే సాకారములని అవి వాటినే ఫార్వర్డ్ చేస్తుండ్రు. అవే కంటిన్యూ అవుతున్నాయి. మళ్ళీ ఎందుకైంది? ఇంకోటి ఎందుకు ఏంటంటే నేను ఒక చేశారు? కావలసుకుని చేశారు. అవును. తెలియక చేయలేదు. అవును. చక్కగా ఇప్పుడు మొన్న పోయిన ఈ నిర్భయ బై, ఈ ప్రకాశం వీళ్ళంతా కూర్చుని మాట్లాడుకుని వేసిన స్కెచ్ ఇది. అవును. ఎక్కడ మౌంట్ అబు, ఎక్కడ ఇప్పుడు అక్క చెప్పే తెనాలి. ఈ తెనాలిలో ఉండే అక్క కూడా నేను మౌంట్ అబు చెప్పిందే వింటున్నానంటే ఆమె అంత శుద్ధపూసా? అవును. చెప్పండి. అవునక్కయ్య. అసలు నేను ఒక అక్కయ్యతో నేను నేను అడిగితే మౌంట్ అబు వాళ్ళు చెప్పేది వింటానంటే నేను శివబాబా చెప్పేది వినననే కదా దాని అర్థము. అవును. ఇప్పుడు అవును. ఆవిడ తెలిసి ఇప్పటికి కూడా వాళ్ళు అదే మాట్లాడింది. వాదన వాళ్ళది. ఒక్క ఎందుకు నిమిషం. ఇప్పుడు ఆవిడ తెలిసి ఆ! మాట్లాడిందా? ఇప్పుడు తెనాలి అక్కే తెలిసి మాట్లాడిందా? తెలియక మాట్లాడిందా? తెలిసే మాట్లాడింది. అది అక్కడ మీరు ఫిక్స్ అవ్వండి. అవును. తెలిసే మాట్లాడుతున్నారు. తెలిసే మేము మౌంట్ అబు వాళ్ళు చెప్పిందే వింటాం అంటున్నారు. అది పూర్తిగా ఇదంతా ఏంటంటే ఆయనకు ఒక స్కెచ్ వేసుకుని ప్లాంట్ గా చేశారు. అందుకే రాజకీయాలు తెలియాలి మీకు అంటున్నాను. అవునవును. పొలిటికల్ పవర్ ఇస్తున్నాడు కదా రాజ్యాలు ఏలడానికి. రాజ్యాలు వీళ్ళు కూలదోసేందుకు. పొలిటికల్‌లో ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళు సహయోగాత్మలే మనకు వీళ్ళు. ఉమ్, ఓకే. ఓకే. ఇప్పుడు మేము చెప్పండి. కూడా ఇంకేదో ఫార్వర్డ్ చేస్తున్నాం చెప్పండి. అక్క అందరికి. వీళ్ళకు ఒక్కొక్క నంబర్ తీసుకొని వాళ్ళందరికీ ఆ వ్యక్తముల డేట్లు అవన్నీ పెట్టేస్తున్నాం. ఈ యొక్క ఉమ్, అసలు వాళ్ళేందంటే అసలు యాక్సెప్ట్ చేయట్లే. అసలు బాబాయ్ ఎక్కడ చెప్పలేదు అంటారు. చెప్పలేదు అనడంతో నేను అప్పుడు వెంటనే నేను అందుకే ఆ మురళి పుస్తకాలు డేట్‌లతో పట్టుకొని సహా పోవాలి. ఇప్పుడు అక్క ఇది ఆ! పుస్తకాలు పట్టుకొని పెట్టేసిన. వెళ్ళాలని మరీ చెప్పింది అందుకే. హ్మ్. అప్పుడు పుస్తకాలు పట్టుకొని పోతే నువ్వు తెలుసుకున్నావా ఇంకెవరికి చెప్పకని చెప్పి పంపిస్తుంది. ఎందుకంటే నేను అందుకే అనుకున్నా పుస్తకాలు నేను చూస్తేనే భయపడిపోతారు ఇల్లు. ఇప్పుడు పోయి నా నంబర్ కూడా వాళ్ళ గ్రూప్‌లో యాడ్ చేయమని చెప్పేసిన. ఎందుకంటే వాళ్ళ ఎవరి నంబర్ తెలవదు నాకక్కడ. సెంటర్‌లో ఎంతమంది గ్రూప్ లో వస్తున్నారు యాడ్ ఏందన్నది. చేశాక మీరు కూడా 2 మురళిలా 24th June 1969
24th ఆ, June 1972 రెండు మురళీలు ఒకటే బుక్లు ఉంటాయి కాబట్టి పట్టుకొని వెళ్ళండి. తీసుకెళ్తాక నాకున్న తీసుకెళ్ళి పనే అది మురళి ఇలా అందుకోసమే చెప్పారని వెళ్తున్నా ఇక. చెప్పండి. మీరేమి రిజల్ట్ ఓకే రాలేదని చెప్పి అనకండి. ఇది ఒక ఉద్యమం లాగా తీసుకొచ్చినప్పుడు మీకు తెలియకుండానే ఆ, మార్పు వచ్చేస్తుంది. ఓకే 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 ఇదేంటంటే స్టార్టింగ్, ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ అసలు పడుతుంది కాబట్టి స్టార్టింగ్ లో ఎవరు చేశారో అలా వాళ్ళకి ఎక్కువ మార్కులు పడతాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అందరు రివైజ్డ్ కోర్స్ మురళి చదువుతారు. అందరూ చదువుతున్నారు కదా, నేను చదివితే మన గొప్పతనం ఏం లేదు. అవును అవును అసలు అవును స్టార్ట్ అందరు చేయాల్సిందే తెలుసుకుంటేనే మనము. అవును అవును మనమే ఓకే ముందుండి మనమే సెంటర్కి వెళ్ళి మనమే చెప్పి అందరికీ చెప్తుంటే అందరూ ఆపోజ్ చేస్తూ పోతుంటారు. అయినా చెప్తూ పోవాలి, అప్పుడు మార్కులు బాగా పడతాయి. అవును 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 ఓకే బ్రహ్మబాబాకి అంత ఆపోజిషన్ వచ్చినా చేసుకుంటూ పోయాడు కాబట్టి ఫుల్ మార్క్స్ పడ్డాయి. అవును సో ఇక మనకి ఎంత ఆపోజిషన్ ఉంటే ఇంకా అంత మన పవన్ అనుకోవాలి, అంత మన మంచి టాప్ లోకి వెళ్తున్నామని అర్థం. అవును ఓకే ఉమ్. కాబట్టి ఆపోజిషన్ ని చూసి భయపడాల్సింది ఏమీ లేదు. బ్రహ్మబాబాని చూడండి, నంబర్ 1 అయ్యాడైనా. ఇంకా ఆ అవును తర్వాత అవును ఓకే మనమే అనుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఎంత ఆపోజిషన్ వస్తే ఇంకా అంత మనకే మంచిది అనుకోవాలి. స్ట్రైట్ అంతే గా కదా బ్రహ్మబాబా దాకా వెళ్ళిపోతాం. అవును అవును ఎంత ఉమ్. ఆపోజిషన్ వేస్తే అంత మనం బయటికి అంత గట్టిగా తయారు. ఆపోజిషన్ రావట్లేదు అని అంటే మన ప్రభావం పడట్లేదని అర్థం. అవును అవును అంటే మనల్ని పట్టించుకోవట్లేదు అని అర్థం. అది అది అవును కరెక్ట్ సో అక్క. కాబట్టి చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటూ వెళ్తుంటే అప్పుడు ప్రభావం పడుతుంది. అప్పుడు ఆపోజిషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం మన పవర్ ని బయటికి ఉమ్, తీస్తాం. ఆపోజిషన్ వాడు ఉంటేనే పవర్ బయటకు వస్తుంది. అవును లేకపోతే మన మటుకు మనం బాగానే ఉన్నాం అనుకుంటాం. అవును ఉమ్. ఇంకా ఓకే అదే అక్క సరే ట్రై వాళ్ళకు కూడా చేయండి. మీకు కూడా బాగానే ధైర్యం ఉంది కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పుస్తకాలు పట్టుకుని వెళ్ళి మరీ చేయండి. ఎవరెవరికైతే చేసినా ధైర్యం ఉందో, ఎవరెవరైతే ముందుకు వెళ్ళాలనుకుంటారో ఒకసారి ట్రై చేయండి. చేశాక ఓకే మీ అక్క. ఎక్స్పీరియన్స్ నాకు ఫోన్ చేసి చెప్పండి. ఇలాగే అక్కయ్య చెప్పినట్టు మీరు కూడా చెప్తే స్లోగా ఆ జ్ఞానం అన్న అంధకారం పోతుంది. సో మళ్ళీ రేపు అవునక్క కలుద్దాము. అంతవరకు ఓకే థ్యాంక్ యూ. ఓం శాంతి.